ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఈ సాయంత్రకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయపూర్వకంగా తీసుకోవటానికి సిద్ధపరచబడదాం. ప్రతి ఒక్కరూ కూడా మనం దేవుని యొక్క పిలుపును గుర్తించడం ఎట్లా అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని పిలుపును గుర్తించడానికి ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక ఆధారం. మొట్టమొదటిగా నువ్వు సంఘంలో చేరాలి. సంఘంలో చేరకుండా నువ్వు ఇంటి దగ్గర బైబిల్ చదువుకుని, నువ్వు వీడియోలు చూసుకుంటూ, నువ్వు ఇంటర్నెట్లో ఫాలో అవుతూ, ఆయా సందర్భాల్లో నేను వీటిని చేయగలను అనుకోవటం నీ వల్ల కాదు. సంఘములోనికి రాకుండా, శిష్యత్వము పద్ధతిని నేర్చుకోకుండా, సంఘ కాపరి నాయకత్వం క్రిందకి రాకుండా మీరు ఎప్పటికీ కూడా దేవుని పిలుపుని మీరు చేయలేరు. స్వతంత్రంగా నేను యేసుక్రీస్తుని అనుభవంగా ఎరిగి ఉండొచ్చు, ఆత్మచేత నడిపించబడే అనుభవం నాకు కలిగి ఉండొచ్చు. కానీ నాయకత్వపు లక్షణాలను పెంపొందించడానికి స్థానిక సంఘాన్ని యేసుక్రీస్తు వారు మనకు మాదిరిగా ఉంచారు. కాబట్టి ఆ సహవాసం ద్వారానే, ఆ సంఘము ద్వారానే, ఆ కుటుంబము ద్వారానే మనం వెళ్లాల్సి ఉంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తూ ఈరోజు నిజమైనటువంటి ఆ పిలుపు యొక్క లక్ష్యం ఏంటి, దేవుడు ఎందుకు ఆ నాయకత్వం క్రింద ఉంటూ ఆ ఎంపికను మన కొరకు సిద్ధపరిచారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సువార్త ద్వారా ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత సువార్థికుడుగా చేయాలి అనేటువంటి కాంక్ష ప్రతి ఒక్కరికి కూడా చాలా విపరీతంగా ఉంటుంది. ఎట్లా నేను సువార్త చేయాలి అనే దానికి ఏ అవకాశం ఉన్నా దాన్ని ప్రతి వ్యక్తి వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే సువార్థికులుగా వారు సిద్ధపరచబడుతున్నప్పుడు స్థానిక సంఘంలోనికి మనం ఆకర్షించబడిన తర్వాత మొట్టమొదటి విషయం ఏంటంటే, నశించిపోతున్నటువంటి అన్యులను మనము క్రీస్తు యొక్క ప్రేమను తెలియపరచాలి. ఎవరెవరికైతే ఇంకా దేవుని యొక్క ప్రేమ తెలుసుకోకుండా వారు దూరంగా ఉన్నారో వారిని దేవునికి దగ్గరగా తీసుకురావాలి అన్నది మాత్రమే సువార్థికుని యొక్క లక్ష్యం. రెండవది ఏంటంటే, క్రైస్తవులుగా ఉంటూ క్రీస్తు నుంచి తప్పిపోయిన జనం ఉంటారు. తప్పిపోయినటువంటి మిస్లీడెడ్ ఆర్ మిస్గైడెడ్ లాగా కొన్నిసార్లు వాళ్ళు దేవునిలో ఉన్నాము అనుకోవటానికి కూడా అవకాశం లేకుండా తప్పిపోయిన ప్రజలు ఉంటారు. వారిని తిరిగి దేవుని దగ్గరకు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి, తప్పిపోయినటువంటి క్రైస్తవుల కొరకు సువార్త చెప్పాల్సిన బాధ్యత ఈ సువార్థికులుగా ప్రతి ఒక్కరికి సంఘపక్షమైన పిలుపులో ఉంటుంది. మూడవది, ఒకప్పుడు క్రైస్తవులుగా ఉండి క్రైస్తవ్యంలో నుంచి తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి, మళ్ళీ తిరిగి ఏ ప్రదేశం నుంచి, ఏ పద్ధతుల్లో నుంచి, ఏ ఆచార సంప్రదాయాల నుంచి వచ్చామో వాటి వైపు ఆకర్షించబడటం, అంటే గర్వాపసి లాంటి పరిస్థితుల మధ్య వాళ్ళు వెనక్కి వెళ్ళినటువంటి జనమై ఉండుంటారు. వారిని వెనుతిరిగిపోయినటువంటి వారిని కూడా అలాంటి క్రైస్తవులను తిరిగి రక్షణ వైపు నడిపించబడాల్సినటువంటి భారం మనకుంటుంది. ఈ మూడు లక్ష్యాలు ప్రతి సువార్థికునికి, ప్రతి సంఘంలో చేరిన ప్రతి వ్యక్తికి కూడా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, మొదటగా నశించిపోతున్నటువంటి దేవుని యొక్క ప్రేమ తెలియనటువంటి అన్యజనులు. రెండవది, తప్పిపోయినటువంటి క్రైస్తవులు, అంటే రక్షణ మార్గంలో క్రైస్తవ్యము ఒప్పుకుంటారు తప్ప రక్షణకు పరిపూర్ణమైన మార్గము క్రీస్తేనని, క్రీస్తు యొక్క నడిపింపుకు సంబంధించిన విషయాలలో మరికొన్ని విగ్రహాలను, మరికొన్ని ఆత్మలను, మరికొన్ని వ్యక్తులను, మరికొన్ని పద్ధతులను, మరికొన్ని విధానాలను వెళ్తారు. వీళ్ళందరూ క్రైస్తవులే. సో ఇట్లాంటి తప్పిపోయిన వారిని ప్రభు దగ్గరికి తీసుకురావాల్సినటువంటి పని. మూడవది, వెనుతిరిగిపోయినటువంటి క్రైస్తవులని దేవుని దగ్గరకు తీసుకురావాలి. ఇది ముఖ్యం. ఈ విషయాలలో ముందు అందరూ గమనించాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ సంబంధమైనటువంటి వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదని పౌలు భక్తుడు చెప్తాడు. అంటే ఈ ఆత్మ సంబంధమైన వరాలు అన్నిటినీ నేను ఎక్కువగా ఇక్కడ బోధించను. ఎందుకంటే సువార్త ప్రకటించడానికి కానీ, సంఘాన్ని నడిపించడానికి కానీ, క్రమాన్ని సిద్ధపరచడానికి కానీ, భారం కలిగినటువంటి పరిచర్య కొనసాగించడానికి కానీ ఆత్మ సంబంధమైన వరములలో ఏవి నీకు లేకపోయినా పర్వాలేదు, అవి నీకు ఉండాలి అనేటువంటి రుజువు దేవునికి సంబంధించింది. ఒకవేళ నీకు అది అవసరమైతే ఆ సమయానికి వాటిని ఇచ్చి వాటి ద్వారా దేవుని యొక్క పనిని కొనసాగించడానికి ఉపయోగించబడతాయి. అవన్నీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప అన్యజనుల మధ్య నీ క్రైస్తవ్యాన్ని రుజువు చేసుకోవటానికో, నీ నాయకత్వాన్ని గొప్ప చేసుకోవటానికో, నాకు అన్నీ ఉన్నాయి చూసుకుంటారా అని తొడగొట్టడానికో ఉపయోగపడవు. అది చేయకూడని పని, గుర్తించండి. అందువల్ల ఏంటంటే, అవి నీకు అవసరం అనుకో దేవుడే ఇస్తాడు, అవసరం లేదనుకో ఆయన ప్రేమపూర్వకమైన పరిచర్య ద్వారా నీ వ్యక్తి జీవితం ద్వారా కొనసాగించబడతారు. ఉదాహరణకి నేను ఒక 100 మందిని, ఒక క్రైస్తవుల్ని కనుక మనం తీసుకుని ఈ ఆత్మ సంబంధమైన వరాల గురించి మనం చూడాల్సి వచ్చిందనుకోండి, 100 మందిలో మ్యాక్సిమం ఒక 20%, అంటే ఈ 100-25 మంది మాత్రమే ఈ ఆత్మ సంబంధమైన వరాలను కలిగినటువంటి వ్యక్తులుగా మన మధ్యలో కనపడతారు. అంటే నటించే వాళ్ళ సంగతి కాదు, నిజంగా కలిగి జీవించేటువంటి వాళ్ళ గురించి. ఈ రిమైనింగ్ 75% ఆర్ 80% వాళ్ళ సంగతి ఏంటి అని అంటే, వాళ్ళందరి జీవితాల ద్వారా దేవుడు పనిచేయాలని ఆశపడుతున్నాడు, ఆత్మవరాల ద్వారా కాదు. వాళ్ళ లైఫ్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. సో గమనించండి, పరిశుద్ధాత్మ వరముల వైపు మీరు ఆకర్షించబడకుండా అవన్నీ మీకు అవసరమని బట్టి దేవుడే ఇచ్చుకుంటూ వెళ్తాడు. కాబట్టి సంఘ క్రమంలో ముందుకు వెళ్ళే స్థాయికి మీరు ఎదగాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అని గుర్తించండి. దీనిలో చాలా చక్కటి బుద్ధివాక్యము,
జ్ఞానవాక్యము, వివేచన, అలాగే వాక్య విషయంలో చక్కటి అవగాహన కలిగి ఉండటం అనేది ప్రతి క్రైస్తవుడిగా నేర్చుకునేటువంటి వ్యక్తి ఉండాల్సినటువంటి మొదటి లక్షణాలు. నేను మళ్ళీ చెప్తున్నాను, బుద్ధిగా వాక్యం చెప్పడం. బుద్ధి వాక్యం అంటే చెప్తున్నటువంటి విషయాలలో చాలామంది ఏం చేస్తారంటే ఈ మధ్యకాలంలో నెగిటివ్ ఇష్యూస్ని తీసుకుని పాజిటివ్ క్రీస్తుని ప్రకటిస్తున్నారు. అలా కుదరదు, బైబిల్ అలా చెప్పలేదు. క్రీస్తు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు క్రీస్తుకి ఇవ్వాల్సినటువంటి మహిమ, క్రీస్తుకి ఇవ్వాల్సినటువంటి ఆధిక్యత, క్రీస్తు గురించి బోధించాల్సినటువంటి ఆ ఉత్తమత్వాన్ని నువ్వు ఏదో దాంతో పోల్చి ఇదంతా పిచ్చిది, ఇది ఒకటే గొప్పది అనేటువంటి తార్కిక వాదాల్లోకి వెళ్లాల్సిన పని క్రీస్తుకి లేదు. అలాంటి పనిని ప్రభు ఎక్కడ కూడా బైబిల్ అంగీకరించిన విషయం అని గమనించండి. అందువల్ల ఏంటంటే చక్కటి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, మంచి వివేచన, వాక్యం విషయంలో చక్కటి అవగాహన కలిగి ప్రతి ఒక్కరు కూడా ఈ సువార్త భారాన్ని తీసుకుని వెళ్ళే పిలుపుకు గుర్తించబడాలి. నేనేం చెప్తున్నానంటే మరొకసారి గమనించండి, సంఘపక్షంలో దేవుని యొక్క పిలుపు మీరు గుర్తించబడాలి అని అంటే మీరు సిద్ధపడకుండా, మీరు నేర్చుకోవడానికి ఇష్టపడకుండా, నేను వచ్చేసాను చర్చిలో కాబట్టి నా నెక్స్ట్ ఏంటి, నా పిలుపు ఏంటని మీరు ఎతికితే ఏ పిలుపు దొరకదు, చీపురు తప్ప. ఆ చీపురు పట్టుకుని మీరు తుడుచుకోవటమే ముందు మందిరాన్ని. అలా కాకుండా నన్ను వెంటనే పిలిచేయాలి, పాస్టర్ గారు నన్ను స్టేజ్ మీద కూర్చోబెట్టేయాలి, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవాలి, నన్ను ఏదో చేసేయాలంటే ఎట్లా ఏ పని లేనివాళ్ళు తిరిగేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ వెనకాతలు మీరు కూడా చేరుతారు, వాళ్ళకలు తిరుగుతూ ఉంటారు. అది కాదు, ఇది తిరుగుడాత్మ పెట్టిన వాళ్ళు. సో దేవుని పక్షమైన పరిచర్యకు నేను ఇప్పటి వరకు నేర్పించిన క్రమాలన్నిటినీ కొనసాగించుకుంటూ ముందుకు రావాలి. ఇది బైబిలే, నేను చెప్పే సొంత నా జ్ఞానం కాదు, బైబిల్లో ఉన్నదని నేను నేర్చుకుని చెప్తున్నా. రెండోదిగా పరిశుద్ధమైనటువంటి జీవితం పట్ల మనకు ఒక లక్ష్యం కలిగి ఉండాలి. హోలీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలి అనేటువంటి దృష్టికోణంలో నుంచి తప్పిపోయినటువంటి చాలామంది క్రీస్తు కొరకు మాట్లాడేటువంటి గొప్ప గొప్ప విషయాలను కూడా మనం ఎరుగుదమే. వాళ్ళు చెప్తే వాళ్ళని ఆ మాట మనం బహిరంగంగా గట్టిగా కనుక ఎవరైనా మాట్లాడామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే అప్పుడు, ఏమండి మీరు ఎన్ని చెప్పినా కూడా దేవుని ఆత్మవారాలు జరుగుతున్నాయి కదా, నేను ఎట్లా ఉంటే నీకెందుకు, నేను తీర్పు దేవుడు చూసుకుంటాం కదా అని అంటారు. నిజమే, నేను ఒప్పుకుంటాను. నిన్ను దేవుడు తీర్పు తీరుస్తాడు, నీకు దేవుడు డీల్ చేసే పద్ధతి వేరుగా ఉంటుంది. కానీ ప్రజల మధ్యలో జరిగించాల్సినటువంటి కార్యాల విషయాల్లో ప్రజలకు యేసు ప్రభు డైరెక్ట్గా కనపడ్డు, నీ ద్వారా కనపడతాడు. సో అందుకు మధ్యవర్తిగా నేను పెట్టాడు. సో నువ్వు ఆ పని చేసేటప్పుడు నువ్వు ఆ పనిని ఎందుకు చేస్తున్నావు అనేటువంటి చక్కటి దక్షతతోనూ, చక్కటి క్రమంతోనూ, చక్కటి నిర్ణయంతోనూ, మంచి మనస్సాక్షితోనూ మనం క్రీస్తు కొరకు ఆ పనిని చేయబోతున్నాం. కాబట్టి పరిశుద్ధ జీవితం అనేది నీ విశ్వాసానికి చాలా ఇంపార్టెంట్. దాని కొరకు నువ్వు చాలా భారం తీసుకోవాలి, చాలా నొప్పి తీసుకోవాలి, చాలా ప్రయాసపడాలి. తద్వారా మాత్రమే నువ్వు దేవుని యొక్క సంతోషాన్ని పొందగలవనే విషయం గుర్తించండి. ఈ పరిశుద్ధ జీవితంతో పాటుగా మంచి వినయము, విధేయత, భారము, ఈ లక్షణాలు పెంపొందించుకోవాలి. ఇవన్నీ నువ్వు తెచ్చుకోకుండా నేను యేసుక్రీస్తుకి చక్కటి పరిచర్య చేయగలిగినటువంటి సామర్థ్యాలు నాకు ఉన్నాయి అనుకుంటే ఆ సామర్థ్యాలు ఏవి కూడా ప్రభువు ప్రేమించి ఇచ్చినవి కావు. నువ్వు తెచ్చుకున్న సామర్థ్యాలు. ప్రభువు తెచ్చుకునే సామర్థ్యం నిన్ను దీనత్వంలోకి నడిపిస్తుంది, నిన్ను పూర్తి స్థాయిలో తగ్గించేలాగా చేస్తుంది. అంతేగాని దేవుని దగ్గర నుంచి రాని దీనత్వాలు మాత్రం మనుషులను రెచ్చగొట్టేలాగా మనుషులందరికీ చూపించగలిగే స్థాయికి తీసుకుని రాబోతూ ఉంటాం. బైబిల్లో 2 రకాల నాయకత్వాలను మనం చూస్తూ ఉంటాం. ఒకటి సాత్వికమైన నాయకత్వం, 2 ఆదరణపుత్రుడు అని చెప్పగలిగిన, మంచి రోషం కలిగిన, ఉద్రేకం కలిగిన, మరి కోపం కలిగిన, లేక ఇంకా భారం కలిగిన అని చెప్పగలిగినటువంటి నాయకత్వం. కానీ 2 అవసరాన్ని బట్టి వాటిని కొంచెంసార్లు అటు ఇటుగా కదులుతున్నా తిరిగి సందర్భం వచ్చేటప్పటికి వాక్యం దగ్గర మాత్రం అందరూ లోబడిపోయారు. కాబట్టి ఈ 2 పరిచర్యలను చాలా జాగ్రత్తగా వినయంతోనూ, విధేయతతోనూ, భారము ముఖ్యంగా మనం ఈ పరిచర్యను పిలుపును కలిగి పొందుకోవటానికి సిద్ధపరచబడాలి. అల్టిమేట్ భారం ఏంటి? పరిశుద్ధ జీవితంలో జీవించాలి, వినయంతో జీవించాలి, భారం కలిగినటువంటి విధేయతతో ఉండాలి. మంచి భారముతో సువార్త ప్రకటించడానికి, క్రీస్తు రాజ్యాన్ని సంపాదించడానికి నా మెయిన్ ఎయిమో దాని మీద నడవాలి. యేసుక్రీస్తు రాజ్యం కట్టడానికి నానా రకాల పిలుపులు ఉన్నాయి, నానా రకాల బాధ్యతలు ఉన్నాయి, నానా రకాల ఆత్మ సంబంధమైన వరాలు ఉన్నాయి. వాటి ద్వారా చాలా పద్ధతుల్లో మనం పనిచేస్తాం. ఈ పద్ధతులన్నీ పనిచేస్తున్న సెంట్రల్ ఐడియా ఏంటనంటే దేవుని రాజ్యం కట్టబడాలి. ఇక్కడ నా కింగ్డమ్ కట్టబడటం, నా మినిస్ట్రీ పెరగడం, నా చర్చి 3 అంతస్తులు అవటం, నా కార్లు పెద్ద పెద్ద కార్లుగా మారటం, నేను విమానాలు కొనుక్కోవటం లేకపోతే తిరగటం, ఇది కాదు నేను పెంచుకోవాల్సింది. నేను దేవుని రాజ్యాన్ని పెంచడానికి ఏ స్థాయిలో పెట్టాలి. దేవుని రాజ్యం పెంచడం అంటే ఈ మధ్య మరొకరికి చాలామందికి ఎలా స్టార్ట్ అయిందంటే ఎక్కువ యూట్యూబ్ లైక్లు అవ్వడం, ఎక్కువ మంది యూట్యూబ్లు ఫాలో అవటం. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ రాజ్యం కడుతున్నారు జనాలు. ఇది కాదు మనకు కావాల్సింది. దేవుని సంగతులు ప్రజలకు అర్థం కావటానికి ఈ మీడియాను ఉపయోగించుకున్నా, ఈ ఫేస్బుక్లు లేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని వాడుకున్నా, ఎల్లో మీడియాను వాడుకున్నా, అల్టిమేట్ కట్టాల్సింది ఏంటంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యము వారి జీవితాలలో సరైన క్రమంలోకి, పరిశుద్ధతలోకి, పాప ఒప్పుకోలకి, పరిశుద్ధమైన జీవిత లక్ష్యానికి వారిని సిద్ధపరచాలి. ఇది గుర్తించండి. ఎక్కడ కూడా తర్కాలు కానీ, విభేదాలు కానీ, డిబేట్లు కానీ, మరి కౌంటర్లు కానీ
యేసుక్రీస్తు రాజ్యంలో ఉండవు. ఇలాంటివి చేయాల్సిన విషయం. వాళ్ళని సాత్వికంతో ఒప్పించాల్సిన విషయమే కానీ దానికి రకరకాల రోష పద్ధతులతోనూ మనకు తెలిసిన శాస్త్ర ఉపకరణాలతోనూ లేకపోతే రండ్రా అని మీసాలు మెలేసి తొళ్ళగొట్టి రోడ్ల మీద నిలబడి బాహాబాహి చేసుకునేటువంటి పద్ధతుల్లోనూ క్రైస్తవ్యం ప్రకటించబడదు. అలాంటి రోషంతో ప్రకటించబడేటువంటి క్రైస్తవ్యాన్ని చాలామంది ఎలా సమర్థిస్తారంటే కక్ష చేతనేమి మెష్ చేతనేమి ప్రకటించబడుతుందో వదిలే ప్రకటించని అనుకుంటున్నారు. నేను వాక్యంలో చూస్తున్నప్పుడు మనకు గమనించాల్సిన విషయం ఏంటంటే కక్ష చేత మిష చేత ప్రకటించబడేటువంటి వ్యక్తులు ప్రకటించబడుతున్న యేసుక్రీస్తు రాజ్యము వ్యక్తిగత సాక్ష్యంతోనూ పరిశుద్ధతతోనూ జీవముతోనూ దీనత్వంతోనూ సాత్వికంతోనూ కట్టబడే దేవుని రాజ్యము రెండు వేరువేరుగా తయారవుతాయి. అర్థమవుతుంది కదా. ఒక కోపం కలిగిన రోషం కలిగిన నోటికి అడ్డు అదుపు లేని లక్షణాలు సరిగా లేని ఒక తల్లి తన పిల్లల్ని పెంచితే ఆ పిల్లలు ఖచ్చితంగా తల్లి రూపంలోకి చేస్తారు. ప్రేమ కలిగిన జాలి కలిగిన భక్తి కలిగిన దైవ ఆలోచన కలిగిన విశ్వాస జీవము కలిగినటువంటి తల్లి పిల్లల్ని పెంచితే అలాంటి పిల్లలు వస్తారు. దాన్ని బట్టి సంఘంలో పెంపకాన్ని బట్టే పిల్లలు తయారవుతారు. ఏదో ఒకటి ప్రకటిస్తున్నాడు ప్రకటించని అని అన్న ఆ పౌలు రోజుల్ని ఈ రోజుకు నువ్వు అప్లై చేసేసి తప్పేంటో వివేచన ఏంటో తెలియని పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఎవడో లేడు. అందరూ దాన్ని గమనిస్తున్నారు. ఆ దినాలలో యేసుక్రీస్తుని ప్రకటించడానికి మార్గం లేని పరిస్థితుల్లో ప్రజల ఎంపిక అవసరమైంది, వాళ్ళు ప్రకటించడం అవసరమైంది. ఈ రోజుల్లో ప్రజలందరికీ తెలిసిపోయింది పెప్సీ అంటే ఏంటో తెలిసిపోయింది, కోకోకోలా అంటే ఏంటో తెలిసిపోయింది, అమెజాన్ అంటే ఏంటో తెలిసిపోయింది. అన్ని రకాల విషయాలు తెలిసిపోయి నెట్ఫ్లిక్స్ అంటే ఏంటో కూడా చిన్న పిల్లడు ఆపరేట్ చేయగలుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ఎందుకు తెలియదు అనుకుంటున్నారు? తెలుసు. కాకపోతే ఆ రోజుల్లో ఏమీ తెలియని వ్యక్తికి క్రీస్తు ప్రకటించబడటం, ఈరోజు అన్నీ తెలిసినటువంటి వ్యక్తులకు యేసుక్రీస్తుని చూపించటం, ప్రకటించటంగా చూపించటం. సో ఈ దర్శనాన్ని కలిగి ఉండటం అనేది మంచి విశ్వాసపు స్థాయికే వస్తుంది తప్ప రెండో వివాదానికి రావడానికి లేదు. అలాగే ఇంకొక హెచ్చరిక కూడా చెప్పాలి. ఏంటంటే శ్లోకాలు కానీ శాస్త్రాలు కానీ కంఠతా వాక్యాలు సంబంధించినటువంటి రకరకాల విషయాలు కానీ ఇలాంటి విషయాలు మనం చాలామంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటి ద్వారా యేసుక్రీస్తుని ప్రకటించబడాలి అనేటువంటిది మనకున్నటువంటి తర్కజ్ఞానమే తప్ప ఆత్మజ్ఞానం కాదు. నేను చాలామంది వారు ఎందుకు మీరు ఈ గ్రంథాలు రాశారు అనేటువంటి వాళ్ళ ఉపోద్ఘాతాలు చూస్తే వాళ్ళు చాలా చక్కటి విషయాలు చెప్పారు. మేము ఎదుర్కొన్న శోధనల మధ్య మేము సత్యమైన వాక్యాన్ని చెప్తునేటప్పుడు వాళ్ళు విమర్శకులుగా తీసుకుని మమ్మల్ని విమర్శించారు కాబట్టి మేము వాళ్ళ మీద వివాదానికి కాక శాస్త్రమ సంబంధమైన విషయాలలో ఒకప్పుడు మేము అక్కడే ఉన్నాము, దానిలో నుంచి మేము బయటకు వచ్చామని చెప్పడానికి వారి కళ్ళు తెరవడానికి మేము రాశాం తప్ప వాటిని పట్టుకుని వివాదాలకు వెళ్తారని అనుకోవట్లేదని చెప్తున్నారు రాసిన వాళ్ళందరూ కూడా. దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? వారికి ఇవ్వబడినటువంటి వాక్కు సంబంధమైనటువంటి జ్ఞానాన్ని బట్టి వాళ్ళ ఎదుట ఉన్న పరిస్థితుల్ని తట్టుకోవటానికి, ఎదుర్కోవటానికి, ఖండించడానికి, అడుగుబడికి సాత్వికంతో బుద్ధి చెప్పడానికి వాళ్ళు దాన్ని వాడుకున్నారు. మీరేం చేస్తున్నారు? వాటిని తీసుకొచ్చి రెచ్చగొట్టడానికి, అవతల వాడిని పుట్ డౌన్ చేయడానికి, అవసరమైతే నీది చెత్తరా అని విమర్శించి కొట్టుకునే స్థాయికి వెళ్ళి ఈ గొడవ ఇంతే, మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 2లో ఈడేమో ఆడు ఓడిపోయాడని, ఈడేమో ఈడు ఓడిపోయాడని. ఏంది ఇదంతా అంటే చెప్తున్నాను కదా, ఇవి జరగకూడని విషయాలు, జరిగిన వాటిని మీరు దుర్లాభం కొరకు వాడుకుంటున్నారనే విషయం గమనించండి. ఆత్మ ద్వారా నడిపించబడేటువంటి చక్కటి పరిచర్యకు సువార్తగా సంఘము మొట్టమొదట సిద్ధపరచబడుతుంది. ఇది మొదటి పరిచర్య. సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా సువార్త ప్రకటించబడటానికి నేను తెలుసుకున్నాను, లోపలికి వచ్చాను. నేను తెలుసుకోని వ్యక్తులు వెనకాతలు చాలామంది ఉన్నారు. అనేక మందికి యేసుప్రభు తెలియదు. వారిని నేను యేసుప్రభు ద్వారా దేవుని మందిరంలోకి, దేవుని కుటుంబంలోనికి, దేవుని రాజ్యంలోనికి, దేవుని నీతిలోనికి వారిని తీసుకురావాలి. దిట్ షుడ్ బి ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ఎ చర్చ్. ఈ సంఘము అనేటువంటి ఉత్తమత్వానికి మనం ఇంకేమైనా రాజకీయాలు యాడ్ చేసామంటే మాత్రం అది క్రీస్తు సంఘం కాదు, అది నువ్వు క్రైస్తవుడు కాదు. నీకు క్రీస్తు తెలిసి ఉండొచ్చు, నువ్వు క్రైస్తవుడు కావు. క్రీస్తు ఎప్పుడు కూడా అలాంటి వివాదాలకు జోలికి రాడు. క్రీస్తు ఆత్మ ఎప్పుడు కూడా అల్లరికే కర్త కాదు. దేవుని సంబంధమైన విషయాలలో కూడా నీతి ఆత్మతో సమాధానంతో నడిపించబడుతుంది. కాబట్టి ఆ నీతితోనూ సమాధానంతోనూ నడిపించబడే ఆ సంపూర్ణతకు మనం ఎదుగుతున్నామో లేదన్నదే పరీక్షించుకోండి. రైట్. ఇప్పుడు ఇది మొదటి విషయాన్ని గుర్తుంచుకున్నారు. సువార్థికులుగా మీ పిలుపు ఏంటి అని అంటే ఇది మొదటి సువార్థికుడు. ఇక్కడ మీకు సువార్త చెప్పడానికి మీకు ఎన్ని సంవత్సరాలు టైం పడుతుంది? ఇది కొంతమంది అడుగుతున్నటువంటి విషయం. నేను ఎన్ని సంవత్సరాలకి నేను చర్చిలో నుంచి ఈ మినిస్ట్రీ చేయగలుగుతాను అని. ఐఎమ్ సారీ టు సే ద డే 1 నుంచి నువ్వు పని చేయాలి. మొదటి రోజు నుంచి నువ్వు చేయాలి. దీనికి సంవత్సరం టైం పట్టదు. వాక్యము మీద అవగాహన తెచ్చుకోవటానికి, వాక్యము సంబంధమైనటువంటి సహవాసపు జీవితం కలిగి ఉండడానికి, క్రీస్తు సమరూపంలోనికి, పోలికలోనికి నువ్వు మారడానికి, క్రీస్తు సారూప్యతను తెచ్చుకోవటానికి నీకు అప్గ్రేడ్ అవుతూనే ఉంటావు. చర్చిలో నువ్వు ఎదుగుతూనే ఉంటావు, దేవుని యొక్క వాక్యంలో బోధలో నడుస్తూనే ఉంటావు. కానీ సువార్త ప్రకటించడానికి మాత్రం మొట్టమొదటి రోజు నీ హృదయం తెరవబడి మనసు మారి రూపాంతరం చెందటం వలన క్రీస్తు ప్రభువు నీ నోటితో ఒప్పుకున్నావు కాబట్టి దేర్ ఇట్ బిగిన్స్. నువ్వు ఏది నమ్మావో ఆ విషయం చెప్పడానికి నువ్వు సిద్ధపడాలి.
సిద్ధపడిపోవాలి. దీనికి ఇక్కడ బ్యాప్టిజం తీసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు కావాలి ఏంటి, దీనికి చాలామంది చాలా రకాల మనుషుల ఆచారాలను దైవ ఉపదేశాలను ప్రకటిస్తూ పారంపర్యాచార్యాలను సిద్ధాంతాలుగా మార్చేసుకున్నారు. నువ్వు బాగా తెలుసుకున్న తర్వాత బాప్తిజం తీసుకోవాలనేది ఒక సిద్ధాంతం. మేము 10 క్లాసులు పెడతాం, 10 క్లాసులు అటెండ్ అయ్యాక బాప్తిజం తీసుకోమని ఒక సిద్ధాంతం. లేదండి మేము దర్శనం కనాలి, మాకు కూడా వచ్చేయాలి, సేవకులు కూడా కల వస్తుంది, దర్శనం వస్తుంది, లేక దేవుడు మాట్లాడతాడు, దేవుడు చూపిస్తాడు, ఆ తర్వాతే మిమ్మల్ని ముంచుతామనేవాడు మరికొంతమంది. లేదు ఇవన్నీ కుదరదు, మా దగ్గర తోట ఉంది, ఆ తోటలోకి రావాలి, నువ్వు ఆ తోటలోనే పడుకోవాలి, 3 రాత్రులు చేయాలి, ఆ తోటలో ఉంటే రాత్రి నీకు దేవుడు దర్శనం ఇచ్చేస్తాడు, ఆ చెరువు ఒకటి ఉంటుంది దానిలో ముంచుతాం మిమ్మల్ని, అక్కడికే రావాలి. లేదండి మా ఆత్మీయ తల్లి మాతో చెప్పాలి, లేదండి మా పెళ్లి బాప్తిజం, ఏవీ సంబంధం లేదు. యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నీ జీవితంలో నువ్వు బలహీనత కలిగిన వాడవని, నేను పాపిని అనే విషయం నీకు అర్థమైన తర్వాత ఇమ్మీడియట్గా నువ్వు వచ్చి నీ సేవకునికి కనపరుచుకుని, అయ్యా నా బలహీనత నాకు అర్థమైంది, నేను పాపంలో ఉన్నాను, నేను రక్షించబడ్డాను, యేసుక్రీస్తును అంగీకరించాను, నేను నా హృదయంలో జరిగిపోయింది ఈ విశ్వాసం, నా మనసుకు సంబంధించినది ఈ విశ్వాసం, బయటికి కంటికి కనపడేది కాదు. అయితే బాహ్యమైన రుజువుగా యేసుక్రీస్తు వారు చెప్పిన విధానాన్ని బట్టి మీరు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే ఈ పని చెయ్యండి అని చెప్పారు. కాబట్టి ఆ పని చేయటం ద్వారా నేను క్రీస్తు పోలికలోనికి, క్రీస్తు పద్ధతిలోనికి నేను చేరాలనుకుంటున్నాను, దానికి నాకు బాప్తిజం ఇవ్వండి. ఎప్పుడైతే నీ పాపముల నిమిత్తమే యేసుక్రీస్తు కూడా చనిపోయి తిరిగి లేచటం ద్వారా మన పాపములు ఆయన తీసుకున్నాడని నమ్ముతారో, ఆ నమ్మకపు విశ్వాసము చొప్పున నీవు కూడా నీటిలో మునిగి తిరిగి లేస్తావో నీ పాపములు క్షమించబడ్డాయి. దట్స్ ఆల్. అంతేగాని బాప్తిజం తీసుకోవడం ద్వారా పరలోకం వెళ్ళవు. బాప్తిజం ఇచ్చిన వ్యక్తి రైట్ రెవరెండ్, లెఫ్ట్ రెవరెండ్, టాప్ రెవరెండ్, బిషప్ రెవరెండ్, ఇంకేమైనా ఎక్స్ట్రా డిగ్రీలు అన్నీ పట్టుకుని వచ్చినోడు ముంచితే నువ్వేం పరలోకం వెళ్ళవు. అలాంటి వాళ్ళ ద్వారా నీకేదో జరిగిపోతుంది అనుకునేటువంటి ఆత్మీయ భ్రమలో నుంచి నువ్వు బయటికి రా. ఎందుకంటే తిరుపతి దేవస్థానానికి పంతులు గారికి, మీ ఇంటి పక్కన ఉన్న పంతులు గారికి ఒకటే రకమైన విద్య, ఇంకేం కొత్తవేం లేవు. క్రైస్తవులకు కూడా అంతే, సర్టిఫికెట్లు నీకేం ఉపయోగపడవు, వాటి ద్వారా నువ్వు నేనేం పరలోకంలోకి ఆయన పుష్ చేయడు, కొంచెం రికమెండేషన్ ఏం చేయడు. కాబట్టి నీవు బాప్తిజం తీసుకోవడానికి మొదటి రోజు నువ్వు అంగీకరించావంటే వెంటనే నపుంసకుడైనటువంటి కందాక క్రిందకు ఉన్నటువంటి ఆ సైనికాధికారి నపుంసకుడు బాప్తిజం విషయంలో ఏం జరిగింది, ఫిలిప్పు దేవుడు పంపించాడు, వెళ్ళాడు, చెప్పాడు, నమ్మాడు. ఇప్పుడు ఏంటి నీకు నాకు ఆటంకం ఏమైనా చేయగలదా, నీరు అన్నాడు, ఇదిగో నీరు అన్నాడు, టక్కన ముంచాడు, అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఏంటి, తన విశ్వాసాన్ని జాగ్రత్తగా పట్టుకుని, దేవుని లేఖనాన్ని జాగ్రత్తగా పట్టుకుని ఆ ఊరు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాడు అన్నది మనకు అర్థమవుతుంది. ఫిలిప్పు మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కూడా కలుసుకోలేదనే విషయం బైబిల్ చక్కగా చెప్తుంది. అంటే ఏంటి, బాప్తిజం తీసుకోవటానికి ఏదైనా ఒక సంఘం ఇంపార్టెంట్, కానీ తల్లి సంఘంలో బాప్తిజం తీసుకుని అక్కడే పడుకోవాలి, అక్కడే తినాలి, అక్కడే తిరగాలి, అక్కడే సావాలంటే బైబిల్ చెప్పలేదు. ఎక్కడైనా బాప్తిజం ఒకటే, ఎవరిదైనా బాప్తిజం ఒకటే, బాప్తిజం ఒక్కసారే. అంతేకాని పెద్ద పాస్టర్ గారు వచ్చారు 2 సార్లు 3 సార్లు ఏముండదు. సో విశ్వాసి సువార్థికుడిగా మారటానికి ఏమీ అదర్ క్వాలిఫికేషన్స్ అక్కర్లేదు, నీ విశ్వాసం సరిపోతుంది. ఏ నమ్మకంతో నువ్వైతే ప్రభు నమ్ముకున్నావో ఆ విషయాన్ని ప్రకటించడం సరిపోతుంది. దానికి క్రీస్తుని ప్రకటించడం ముఖ్యం, కానీ నా లైఫ్ గురించి ప్రకటించడం ఎందుకండి. చాలామంది నన్ను అంటూ ఉంటారు, పాస్టర్ గారు మీరు మేము వెళ్ళి ప్రకటించాలంటే వాళ్ళు నీకే ఏం జరగలేదు, నువ్వు వచ్చి మాకేం చెప్తున్నావురా అని అడుగుతారండి. అందుకని మాకు ఏదైనా దేవుడు కొన్ని కార్యాలు చేస్తే అప్పుడు వెళ్తామండి సువార్తకి అని అంటారు. నేను నీతో చెప్పే విషయం అదే. నువ్వు వెళ్ళి చెప్పేది నీ గురించి చెప్తావా, నీ జీవితం గురించి, నీ జాతకం మారిపోయిన దాని గురించి చెప్తావా, నువ్వెందుకు నమ్ముకున్నావో చెప్తావా, యేసుక్రీస్తు గురించి చెప్తావా, నువ్వు యేసుక్రీస్తు గురించి చెప్పు. అంతేగా నీ జీవితంలో జరిగిన కార్యాల గురించి చెప్పి వినటానికి ప్రతి ఒక్కరికి ఆ రకమైనటువంటి కమ్మటి దురదజోవులు కలిగిన బోధ నువ్వు అలవాటు పడ్డావు, అది చేయాలనుకుంటున్నావు, అవి వదిలేసేయండి. నా గురించి నేను చెప్తే ఎవడు రక్షించబడతాడండి. చాలామంది అంటారు, పాస్టర్ గారు మీ సాక్ష్యం చెప్పండి అంటారు. నా సాక్ష్యం దేవుడు చెప్తాడు, లేకపోతే నా సాక్ష్యం నా పొరుగోడు చెప్తాడు. నా గురించి నేను చెప్పుకునేది డబ్బా, సొంత డబ్బా, సెల్ఫ్ డబ్బా. యేసు ప్రభు వారు చెప్పారు ఆ మాట, నా గురించి నేను చెప్పుకున్న తగినది, ఎందుకంటే ఆయన మనుష్య కుమారుడుగా భూమి మీద అంత నీతిగా నిలబడినాడు. కాబట్టి నా గురించి నువ్వు చెప్పుకోవాల్సిన విషయం నేను చెప్పుకోవటం ఏంటి, దానికి సాక్ష్యాలు మీటింగ్లు ఏంటి, సాక్ష్యాలకి సీడీలు ఎందుకు, సాక్ష్యాలకి అంటే నేను ఎట్లా మారుమనసు పొందానో మీరు తెలుసుకుందామనే. చాలామందికి దురదృష్టం అదే. యేసుక్రీస్తు ద్వారా సంపూర్ణతలోకి వెళదాము, యేసుక్రీస్తు గురించి కొంచెం ఎక్కువ తెలుసుకుందామని ఆసక్తి ఎవ్వడికి లేదు. ఈ పరిమాణాన్ని చెప్పుకునేటువంటి వ్యక్తులు వాళ్ళు చెప్పేటువంటి సాక్ష్యాలలో 50% కవరింగు, 50% దాని మీద షుగర్ కోటింగ్లు, యాడింగ్లు, సబ్స్ట్రాక్షన్లు, ఎంత వీడియో కోటింగ్లే. ఇవన్నీ చెప్పుకుని వింటూ ఉంటే మనకు ఎంతో కమ్మగా ఉండదు. అవసరం లేదు అవన్నీ. దయచేసి అందుకే నేను ఎప్పుడు అలాంటి చెప్పను, అలాంటి అవసరం లేదు కూడా అని చెప్తాను నేను మీకు. అంటే కారణం ఏంటంటే ప్రభు గురించి చెప్పండి. దానికి బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే సువార్త ప్రకటించడానికి భారం కలిగి ఉండట, పరిశుద్ధత లక్ష్యం కలిగి ఉండట, సంఘ క్రమానికి లోబడి ఉండట. దట్స్ ఆల్. ఇకపోతే నువ్వు డే 1 దేవుని మందిరంలోకి వచ్చాను కాబట్టి నాకు ఈ విషయాలన్నీ అర్థమైపోయినాయి కాబట్టి పాస్టర్ గారు మరి నేను వెంటనే రేపు వెళ్ళి మరి టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చేస్తాను, మా టీవీ మావాడిదే, కెమెరాలు మా ఇంట్లో 10 ఉన్నాయి, అన్నింటిలో షూటింగ్లు ఇట్టేస్తాను, మొత్తం టెలికాస్ట్ అంత తొందరపడిపో మాకు బాబా. ఎందుకంటే
నీకున్న ఉద్రేకం మాకు తెలియదు. ఎందుకంటే యేసు ప్రభు నమ్ముకున్న వెంటనే ఫస్ట్ 2 ఉద్రేకాలు వస్తాయండి. ప్రతి ఒక్కరికి 2 వస్తాయి. నేను కూడా పడ్డాను కాబట్టి చెప్తున్నా. నెంబర్ 1, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి కలిసేసుకుని ఆయనతో మాట్లాడేలా. అవతల ఎవరు ఏంటో సంబంధం అనవసరం. ఆ పాస్టర్ గారిని కలుసుకోవాలి, వెళ్ళిపోయి నా గురించి ఆయన చెప్పేయాలి, నా గురించి అంతా తెలుసుకునేలాగా చేసేయాలి, నేను ఫుల్గా ఓపెన్ అయిపోవాలి. ఇది ప్రతి ఒక్కరికి అన్యుడా క్రైస్తవుడా అని అనవసరం. ఆ విషయం చేయడానికి మాత్రం చాలా ఆసక్తి కలిగి ఉంటాం. ఇది మొదటి ఉద్రేకం. రెండో ఉద్రేకం ఏంటంటే సువార్త ప్రకటించటానికి ఏ చిన్న అవకాశం వచ్చినా స్టేజ్ ఎక్కేద్దాం అనిపిస్తుంటుంది. నిలబడిపోదాడు అంటే ఈ షై అంటే ఈ భయముస్తులు కలిగినటువంటి వ్యక్తులు పక్కకు పెట్టండి. ఇది మొదటిసారి లోపలికి దూసుకొస్తాడేమో, మొత్తం రంగులు భలేగా ఉంటాయి కాబట్టి మ్యాచ్ అట్రాక్టివ్గా దూసుకుపోదామని ప్రయత్నం చేస్తాడు. ఈ 2 బలహీనతలే. ఎప్పుడు ఇలాంటి విషయంలో తొందరపడకండి. సువార్త ప్రకటించే ప్రతి అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చేటప్పుడు దాని గురించి ప్రకటించడానికి ఎప్పుడు సిద్ధ మనసుతో ఉండండి. దీనికి కాలము ఎక్స్పీరియన్స్ సంబంధం లేదనే విషయం నేను మీతో చెప్పాను. రైట్, ఇది మొదటి విషయం, సువార్థికుడిగా ఉండాల్సినటువంటి పిలుపు. ఈ సువార్థికుడికి కొంతమంది అంటారు పాటలు పాడడం రావాలా అక్కర్లేదా? ఐఎమ్ సారీ, నువ్వు పాటల ద్వారా దేవునిని మహిమపరచగలిగినంత వరకు నీకు తప్పులేదు పాటలు పాడుకోవటం. అంతేగాని ఆ పాటలు పాడటం ద్వారానే నువ్వు హైలైట్ అవుతున్నావు అంటే అక్కడ దేవుడు తగ్గిపోయాడు అన్నది అర్థం గుర్తుంచుకో. ఒక్కొక్క సీడీ, ఒక్కొక్క క్యాసెట్ అది బాగా ప్రాచుర్యంలోకి వెళ్ళిన తర్వాత అసలు ఆ పాస్టర్ గారికి లేకపోతే ఆ బ్రదర్ పాటలు పాడినటువంటి బ్రదర్కి ఎంతో ఆనర్షిప్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే ఆ ప్రదేశంలో ప్రభు మహిమను వ్యక్తి దొంగిలిస్తున్నాడు. అతనికి తెలియకపోవచ్చు, బట్ హీ మే గెట్ హైలైటెడ్. చాలా సందర్భాలలో దేవుని యొక్క వాక్యము ద్వారా క్రీస్తు ప్రకటించబడ్డాడు తప్ప పాటల ద్వారా కాదు. కానీ ప్రపంచమంతటిలో ఈరోజు సువార్థికులుగా చెప్పబడినటువంటి సోకాళ్ళు కొంతమంది తెలుసో తెలియకో మొదట జరిగించిన విషయాలలో పాటల ద్వారా ప్రజల్లో చొచ్చుకుపోయారు. ఈ పాటలే వారికి హృదయాలలో దేవుని సంబంధమైన విశ్వాసాలను కూడా తీసుకుని వచ్చింది. ఆ పాటలు దేవుని యొక్క వాక్యంలో నుంచి తీసుకోవటం ద్వారాను, భారం కలిగి నొప్పులతో వేదనతో రాయటం ద్వారాను సువార్థికులుగా ప్రకటించినటువంటి యేసన్న గారు కానివ్వండి, వీళ్ళు సాంగ్స్ మినిస్ట్రీతోనే సంఘాలను వ్యాపింపజేసుకున్నారు. వాళ్ళ దేవుని సంగతులను రాజ్యాన్ని కూడా కట్టడానికి ప్రయత్నం చేశారు. అది కొంతవరకు ఫెచ్ అయింది. కానీ ఒక ఎండ్కి వచ్చేటప్పటికి దేవుని వాక్యంతో నిలబడేటువంటి సంఘం తయారవడానికి కారణం పాటలు అవుతాయి. వీళ్ళు పాటల మీద మానసికంగా చాలా ఉద్రేకపూర్వకంగా, ఆనందపూర్వకంగా, పరవశంగా మారిపోయి వాక్యముతో జీవితం కట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే పాటల్లో నువ్వు ఛాలెంజ్ చేయగలిగిన విషయాల్లో 100 పాటలు ఆత్మ సంబంధమైన ఆనందానికి ఇవ్వగలిగితే ఒక 2 మాటలు నీకు సవాల్ చేయగలి, 2 పాటలు 3 పాటలు వస్తాయి సవాల్ చేయగలిగినాయి. అవి మనం పాడం, ఎందుకంటే మనకు రాగాలు నప్పవు, స్కేళ్ళు తాళాలు సెట్ అవ్వడానికి. అందుకని మనం అట్లా ఒప్పుకోం. సో గమనించండి, వాక్య సంబంధమైనటువంటి సువార్త ద్వారా ప్రకటించబడిన ప్రతి ప్రదేశము ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రతి విషయాన్ని మాత్రమే వారి జీవితాలను సవాలు చేయగలిగిన క్రీస్తు స్వరూపంలోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాక్యం వెల్లడితోనే వెలుగు కలుగుతుంది, అది చీకట్లో ఉన్న వారికి దారిని చూపిస్తుంది. పాటలు వెల్లడితోనే పరిశుద్ధత వస్తుంది, ఇలాంటివి ఏమి లేవు. కాబట్టి వాటిని తక్కువగా, వాటిని సంఘక్రమంలో ఒక పార్ట్గా తీసుకోండి తప్ప ఇదే మినిస్ట్రీగా వెళ్ళేటువంటి కొంతమందికి వారికి అది చెల్లునేమో కానీ అందరికీ అది తగదు. సువార్థికుడు పాటలు పాడాలా పాడకూడదా అనే విషయంలో నిర్వివాదమైన విషయం వాక్యము క్రీస్తు గురించి ప్రకటించడానికి కావాల్సిన సాక్ష్యం, ఆ 2 చాలు, ఏం అక్కర్లా మిగిలిన విషయాలు. రైట్, సో ఇది మొదటి పరిచర్య, సువార్త పరిచర్య. ఇప్పుడు రెండో విషయం చెప్తున్నాను, పై విచారణ చేయుట. పై విచారణ చేయుట, సంఘ పిలుపులో నీ పిలుపు చక్కగా సంఘంలో గుర్తించబడేటువంటి నువ్వు ఎగ్జిక్యూషన్, ఆ పీపుల్ అందరినీ కూడా అడ్మినిట్ చేయటం ఎట్లా, వాళ్ళని ఎట్లా నడిపించాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. బైబిల్లో చాలాటువంటి వాక్యాలు మనకి వాటిని హెచ్చరికలుగా ఇవ్వబడుతున్నాయి. వాటిలో కొన్ని విషయాలలో మనం కొన్ని హెచ్చరికలుగా మనం తీసుకోవాల్సిన మాట ఉంది. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో నుంచి మనం కొన్ని వాటిలో కొన్ని ధ్యానిద్దాం ఈ దినము. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుంచి. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నీవు వచ్చిన వెంటనే సంఘంలో క్రమం ఉండొచ్చు, అక్రమం ఉండొచ్చు. ప్రజలు నానా జాతి సమితి కాబట్టి అన్ని రకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చేటువంటి ప్రజలు అక్కడ ఉంటారు కనుక వారందరూ కూడా ఏకతాటిగా రావటం అనేది కొద్ది కాలం పడుతుంది. ఎందుకంటే మీరందరూ సంఘ నాయకత్వాన్ని అర్థం చేసుకోవటమే చాలా కష్టం. ఎందుకంటే అప్పటికప్పుడు ఎవడికాడు హీరో, ఎవడింటికాడు కింగ్. తీరా ఇక్కడికి వచ్చాక అందరూ కూడా ఆ కింగ్, ఇంకొక కింగ్ ఉంటాడు ఇక్కడ, పరలోకపు కింగ్. ఆ రాజుకి యేసుక్రీస్తు యొక్క నామములో మనందరము సాగిలపడాల్సిన వారమేను. ఈ మధ్యలో పాస్టర్ ఒకటి కనపడుతూ ఉంటాడు కాబట్టి అతను కొంచెం నెమ్మదర్శుడు అనుకోండి, ఆయన్ని డామినేట్ చేస్తాం. ఆయన కొంచెం గట్టిగా స్టబర్న్ అనుకోండి పాస్టర్ గారు, అప్పుడు ఆయన ఎలా కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తాం, అంతేగాని లోపడడానికి ఎవడో ప్రయత్నించాడు. సో అందుకని బైబిల్ ఖచ్చితంగా ముందు చెప్తున్న విషయం ఏంటంటే అధ్యక్ష పదవికి అర్హత లెక్క లక్షణాలు అనేటువంటి విషయం మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో మాట్లాడుతూ
మాట్లాడుతూ ఇక్కడ చెప్తాడు, ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించున్నాడు అన్నమాట నమ్మదగినది. అంటే అది మంచి పని, అది ఉత్తమమైన పని. ఒకవేళ ఆ విషయంలో దేవుడే గనక నీకు సంఘ పరిపాలన నాయకత్వాన్ని నీకు ఇచ్చినట్లయితే యు ఆర్ సపోజ్ టు డూ లైక్ దిస్. ఈ పనిని కోరుకోదగినది, ఇది చెయ్యదగినది, కోరుకోదగినది. ఎందుకంటే దీనిలో చాలా దెబ్బలు ఉంటాయి, చాలా నొప్పులు ఉంటాయి, చాలా అవమానాలు ఉంటాయి, చాలా సిగ్గుపరచబడే పరిస్థితి ఉంటుంది, చాలా సవాళ్ళు ఉంటాయి. అవసరమైతే నీ మీద బురద జల్లే కార్యక్రమం కూడా ఉంటుంది. అవసరమైతే నేను చంపేస్తారు, నేను గెంటేస్తారు. ఇవన్నీ జరగడానికి నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి అది దొడ్డ పని అన్నాడు ప్రభు. రైట్. ఏంటట? 2వ వచనం, అధ్యక్షుడు వాడు నిందారహితుడును. నెంబర్ 1 ఏముండాలంట? నిందారహితుడిగా ఉండాలి. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఈ దేవుని యొక్క పనిని కొనసాగించడానికి సంఘ క్రమంలోకి వచ్చిన 2వ పిలుపు, నేను సంఘ నిర్వహణను చూస్తూ ఈ రకమైన పనిని చేయటానికి అనేటువంటివి. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ అండర్లైన్ ఏంటంటే, నేను చేస్తానో లేదో నాకు తెలియదు, చర్చిలోకి వచ్చేసాను, సువార్త ప్రకటిస్తున్నాను, 1 సంవత్సరం పాటు నడిచాను, బాగానే ఉంది. అంటే చర్చ్ కార్యక్రమాలన్నీ నాకు అర్థమైపోయినాయి. ఏ రోజు ఏ ప్రోగ్రామ్ ఉంటుంది, ఎంత టైం ఉంటుంది, ఏం చెప్తారు, ఎలా చెప్తున్నారు, ఏమి నేర్పిస్తున్నారు అనేది సంఘ క్రమానికి నేను లోబడిపోతాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే, నేను అధ్యక్ష పదవిని ఆశించడానికి సిద్ధపడాల్సిన పరిచర్య సెకండ్ మినిస్ట్రీ. ఇది తయారవ్వాలి. ఇది మీరు అందరూ ఏమనుకుంటారంటే, ఇన్ని సంవత్సరాల నుంచి నాకంటే ముందు నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళు చేయట్లేదు, నేను ఎందుకు ఈ పని చేయాలి, నాకు ఇది అవసరమా, ఎందుకు వచ్చిన తలనొప్పి అని మనం డిగ్రేడ్ చేసుకుంటాం. కాదు, నువ్వు తయారవ్వాలి. ఇది కోరదగినదని చెప్తుంది వాక్యం. ఎందుకు కోరదగినదని చెప్తున్నానో గమనించండి. ఇది మిగిలిన, నేను బైబిల్ కాలేజీలో నేను వెళ్ళలేదు కాబట్టి ఆ డాక్టర్స్ నాకు తెలియదు, నాకు బైబిల్ బట్టి అర్థమైన పరిశుద్ధాత్మ చెప్పిన విషయం చెప్తున్నా. ఏంటంటే, నేను ఈరోజు దీనిని నేర్చుకోవటం ద్వారా ఉత్తరోత్తర భవిష్యత్తులో ప్రభువు నన్ను ఒక సంఘానికి సిద్ధపరిస్తే, ఒక నాయకునిగా సిద్ధపరిస్తే, ఒక సేవకునిగా సిద్ధపరిస్తే, శిష్యత్వపు పనుల నుంచి నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఈ మొదటి రోజు నుంచి నేర్చుకున్న ఈ పాఠం నాకు అక్కడ ఉపయోగపడదు. అందుకు ఎర్లీ టైం నుంచి నువ్వు ఈ పాఠాన్ని, ఈ సిలబస్ నువ్వు టేక్ కేర్ చేసుకోవాలి, దీన్ని అడాప్ట్ చేసేసుకోవాలి. ఇది నువ్వు తీసుకోకుండా నాకు సంబంధం లేదు, ఐ విల్ కమ్, ఐ విల్ సిట్, ఐ విల్ గివ్, ఐ విల్ గో, ఈ బ్యాచ్ కొంతమంది ఉంటారు. వీళ్ళు ఈ పరిస్థితులను అర్థం చేసుకోవటానికి కానీ, ప్రభుతో ఏంటి ఈ విషయం మీద అనే అవగాహన ఇది వచ్చినప్పుడు నీ ఇంటికి దేవుని ఇంటికి కనెక్షన్ ఏర్పడుతుంది. అది ప్రభు కొరకు బలమైన పాత్రగా నిన్ను వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకని ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మొట్టమొదటిగా అధ్యక్షుడు నిందారహితుడిగా ఉండాలి. ఎట్లాంటి నింద? నీ మీద ఎవడో నిందలు లేకుండా చూసుకోవాలి, నువ్వు నిందపడే పని చేయకుండా ఉండాలి, ఈ బయటోళ్ళు కూడా నువ్వు నిందారహితుడు అనే సాక్ష్యం నీ గురించి ఇవ్వగలిగే ఉండాలి. సంఘం వెలుపల వారి చేత కూడా నువ్వు సాక్ష్యం పొందాలని చెప్తాడు తిమోతికి పౌలు. అంటే ఏంటి? నేను చేసేటువంటి పనుల విషయంలో అబ్జెక్షన్స్ వస్తాయి, అభ్యంతరాలు కలుగుట మానవు, అవి వస్తాయి, అనేకుల వల్ల వస్తాయి. ఎవడి వల్ల అభ్యంతరం కలిగితే వాడికి శ్రమ. కానీ నిందపడటం అనేది, అభ్యంతరం అనేది వేరే. నింద అనంటే మనం అంటాం కదా, నిప్పు లేకుండా పొగరాదండి అంటాం కదా. సో ఎక్కడైనా నిందపడే అవకాశాన్ని నువ్వు తీసుకోకూడదు. అట్లా అని పనిని ఖండించడం మానకూడదు, హెచ్చరించడం మానకూడదు, సరిచేయటానికి నువ్వు వెళ్ళటం మానకూడదు. ఆ పని విషయంలో నీ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. నాకు ఎందుకు వచ్చిన గొడవ బాబు అని సైలెంట్గా జ్ఞానులు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే జ్ఞానులు మౌనంగా ఉంటారని బైబిల్ చెప్తుంది. ఈ జ్ఞానులు తల పగల కొడతాడు దేవుడు, జాగ్రత్త. నీకు ఇచ్చింది నువ్వు వాడకపోతే ఏమవుతుంది? అది తుప్పట్టిదు. ఏ ఆయుధమైనా, ఏ పనైనా. సో ఎవ్రీ టాలెంట్ ఖచ్చితంగా దాన్ని పెట్టుబడికి వాడాల్సిందే. అవసరమైతే పదునవుతుంది, లేకపోతే చదునవుతుంది, ఏదో ఒకటి అవుతుంది కదా, అవ్వాలి. అంతేగాని తప్పించుకుని వెళ్ళిపోయి నేను మాట్లాడను, నాకు ఎందుకు వచ్చిన గొడవ, వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు, వాళ్ళు సీనియర్లు, అమ్మ వాళ్ళ ఆవిడ చాలా నూరెట్లేం, అవన్నీ నీకు అనవసరం. దేవుని ఆత్మ మీద ఆధారపడాలి, వాక్యానికి నువ్వు లోపడాలి, నీ హృదయంలో దేవుని ఆత్మ చెప్తున్న సంగతిలో నువ్వు విధేయత చూపించాలి. ఇది క్రమం. అట్లాంటి పెద్దలు ఏలేటేకంటే పాస్టర్ గారి కుటుంబంలో గట్రా అది మీకు సంబంధించిన పని కాదు, జాగ్రత్తగా ఉండండి. ఏంటి? హద్దుకు తెలుసుకోవాలి. అన్నిట్లో స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కావు. అంటే ఇదే దేవుని ఆత్మ నడిపింపండి. అంతేగాని బయట స్కూల్లోని హెడ్ మాస్టర్ గారు డస్టర్ ఇస్తాడు, చాక్ పీసి ఇస్తాడు, నువ్వు బయటకు వచ్చి ఇస్తే తగులుతాయి నీకు. అందుకని కంట్రోల్ అనమాట. అది ఆ రకమైన అడ్మినిస్ట్రేషన్ కాదు, ఇది గమనించండి. సో నింద పడకుండా చక్కటి స్థాయిలో మనం కలిగి ఉండాలి. నిందారహితమైన పనులు మనం ఎప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ పని చేస్తున్నప్పుడు ఎవరైనా ఇలా అంటుంటారు, ఏమండి మనం కొంతమందిలో సీనియర్ ఫ్యాకల్టీస్ ఉంటారండి. సీనియర్ ఫ్యాకల్టీస్ అంటే ఏంటంటే బయట పండిపోయి దేవుని మందిరంలోకి దూరిపోయిన వాళ్ళు, బలవంతంగా దూరిపోయినాడు. వీళ్ళు ఏం చెప్తారు? చేసేవాళ్ళని చెడగొడతారు. వాళ్ళని పిలిచి మళ్ళీ ఎందుకండి మీరు పెద్దానికి ముందుకు వెళ్తారు, ఏమన్నా అయితే మీ పేరు వచ్చేద్దండి అంటే అక్కడ అవునా అని అప్పుడు ఆగిపోతూ ఉంటాడు. అంటే ఆత్మను చల్లార్చేటువంటి తెలివైన వాళ్ళు వీళ్ళే. దయచేసి ఇలాంటి పరిస్థితులలో ఆపుతున్నటువంటి వ్యక్తులను మీరు పరిశీలించుకుని ఎవరి వల్ల నా పరిచర్య పాడవుతుంది, ప్రభువులో నేను ఎందుకు ఒక మెట్టు ఎదగలేకపోతున్నాను అనే విషయం గమనించండి. నేను అందుకే చెప్తున్నాను, ఏజ్కి
నీ సీనియారిటీకి మధ్యలో నీ గ్రాఫ్ క్రిస్టియన్లో క్రీస్తులోనికి ఎదుగుతూ ఉంటే ఇలాంటివి కనిపెట్టడం ఈజీ అయిపోద్ది, ఇలాంటివి పట్టుకోవటం చాలా సులభం అయిపోద్ది. అలాంటి పనిని మనం చేయాలి. మొదటిగా నిందారహితుడిగా ఉండాలి. గుర్తించండి, ఏ రకమైనటువంటి నిందలు ఉన్నవారు అలాంటి పనుల్లోకి వెళ్ళేటప్పుడు నీ నిందను బట్టి ఆడరా, ఆడి చెప్తే మనం చేయడం ఎదుర్కొండరా అనేలాంటి కామెడీ సంఘంలో చాలా తొందరగా వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఎవరిని కూడా అదుపు చేయలేరు, ఎవరి ప్రేమను సంపాదించుకోలేరు. గమనించండి. రెండో విషయం ఏంటంటే ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఒకే భార్య, జీవితంలో ఒకే జీవితం, దేవుడు ఒకే దేవుడు, ఒకే ఆత్మ, ఒకే వాక్యం, ఒకే సంఘం, ఒకే వివాహం, ఒకే భార్య, ఇవన్నీ ఒకటే, ఏక అనేటువంటి విషయాలు. ఈ ఏక పత్నీవ్రతుడై ఉండుట అనేటువంటి విషయంలో మరి పౌలు గారు తిమోతికి ఎందుకు చెప్పాల్సి వచ్చేదో నాకు అర్థం కాలేదు. అప్పుడు తిమోతికి పెళ్ళి అయిందో లేదో కూడా మనకు తెలియదు బైబిల్లో. కానీ ఒక సింగిల్ భార్య ఉన్నదానే తీసుకోరా బాబు అని చెప్పాడు. బహుశా ఇజ్రాయేలు ప్రజల్లో నుంచి అన్యజనులు అందరూ ఆ ప్రదేశంలోకి వచ్చినప్పుడు రకరకాల భిన్న పరిస్థితులు అక్కడ ఉండడాన్ని బట్టి రకరకాల స్త్రీలతోనూ వారు వివాహేతర సంబంధాలను కూడా చాలామంది కలిగి ఉండారు. కొరింథీ పత్రికలో కూడా ఆ హెచ్చరికలు మనం చూస్తాం. కాబట్టి ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేసేయటం కానీ లేదా అలాంటి పనులు అంటే కుదరదు. సింగిల్ వైఫ్ ఉండాలి, సింగిల్ హస్బెండ్గా ఉండేలాగా చూసుకో అనే విషయం చాలా వార్డ్గా చెప్పబడింది బైబిల్లో. అంటే ఈ అధ్యక్షత ఈ పరిస్థితుల్లో మీరు చూసినప్పుడు చాలామంది, నేను ఈ మధ్యకాలంలో గల్ఫ్ దేశాల్లో ఉండేటువంటి వారికి ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను, ఇప్పటికైనా మీలో అక్రమ సంబంధాలను మీరు మర్యాదగా విడిచిపెట్టండి. మీరు సంఘాలు ఒక పక్క నడిపిస్తారు, వాయిద్యాలు ఒక పక్క వాయిస్తారు, పాటలు ఒక పక్క పాడతారు, ఆరాధనలో పక్క చేస్తారు. నీ భార్య ఇండియాలో ఉంటుంది, నువ్వు ఉన్న దగ్గర ఇంకో భార్య ఉందా నీకు? ప్రజలందరికీ ఆవిడ నీ భార్య అన్నట్లు చాలామంది. నువ్వు చేసే పనులేమి ఇక్కడ అక్కడికి తెలియకుండా కాపాడుకోవటం. ప్రభువు ఇదే విషయంలో చాలా హెచ్చరిక చేస్తున్నాడు. స్త్రీలు చాలామంది ఇలాంటి అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారు. పురుషులు ముఖ్యంగా దేవుని సంఘంలోకి చేరిన వారు ఇంకా ఎక్కువ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుబడి ఉన్నారు. దయచేసి ఇది పాపము, ఇది వాక్యానికి వ్యతిరేకము. సంఘాన్ని ఈరోజు ప్రజలందరికీ తెలియకుండా నువ్వు మోసం చేయొచ్చు, కానీ దేవుడిని మోసం చేయలేవు. కాబట్టి మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు సంఘ నాయకత్వాన్ని తీసుకోవడం ద్వారా ఆ ప్రదేశంలో నువ్వు కట్టిన సంఘము ఎత్తబడే సంఘం కాదు, కిందకి గోతులోనికి దిగిపోయే నరకంలోకి పోయే సంఘం తయారు చేస్తున్నావు. కాబట్టి అలాంటి పనిని మీరు చేయవద్దని గమనించండి. ఏకపత్ని వ్రతుడై ఉండాలి. తర్వాత మితానుభవుడు అయి ఉండాలి. మితమైన అనుభవం అంటే తక్కువ స్థాయిలో ప్రతి విషయంలో కూడా ప్రతి దానిని వివేచించదగిన ఆలోచన కలిగినటువంటి మితమైన అనుభవం. టూ ఎక్స్ట్రీమ్స్లోకి వెళ్ళకూడదు. కొన్నిసార్లు ఏం చెప్తామంటే దాని అంతు తేల్చేద్దాంరా అంటారు. అదే వద్దని చెప్తుంది బైబిల్. నువ్వు ఎంత ఉండాలో అంత ఉండు, దూరిపోకు, ప్రతి దానిలోకి అవతల దానికి వెళ్ళిపోకు. ఏమైందో చూద్దాంరా అని చాలామందికి కొన్ని కుతూహలాలు ఉంటాయండి. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కడ, ఎవరో. ఈ క్రైస్తవ్యంలో ఉన్నంత కుతూహలం ఇంకెవరికి ఉండదని చెప్పాలండి. నేను గుడికి వెళ్ళినాం అనుకోండి, మేము ఇంతకుముందు గుడికి వెళ్ళేవాళ్ళం కాబట్టి ఆ గుడికి వెళ్ళినప్పుడు చక్కగా పెట్టుకుని ఎవడేటో పోయి చూసేవాళ్ళం కాదు. మాకు ఎంతసేపు అదే దృష్టి, దాని 30 రోడ్లు తిరగాల, 3 రోడ్లు తిరగాల, తిరిగేయటం, కొట్టేయటం, పుచ్చుకోవటం, వెళ్ళిపోవటం. దట్స్ ఆల్. మాకు మిగిలిన విషయాలు మాకేం సంబంధం లేదు. అంటే పోకిరీ బ్యాచ్ ఎప్పుడూ ఉంటుంది అనుకోండి. కానీ సంఘంలోకి చేరిన తర్వాత మాత్రం ఆవిడెవరో, ఈయనేంటి, ఆవిడేటి, వీళ్ళిద్దరు కలిసి వచ్చారేటి, ముందు వెనక వీళ్ళిద్దరు దిగరేటి, ఒక బండి మీద ఎక్కిరేటి, వీళ్ళ సంగతి ఏంటి, వాళ్ళ కారు నెంబర్ ఎంత, వీళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయేనా, వీళ్ళిద్దరికి ఏంటి ఆవిడ పెద్దదిలాగా ఉంది, ఇటు చిన్నోళ్ళలాగా ఉన్నాడు. ఓరు నాయన, నువ్వు యేసు ప్రభువుని తెలుసుకోవడానికి వెళ్ళేవరా బాబు సంఘానికి? ఈ అనుభవాలని ఎందుకు నీకు? ఈ ఎక్స్ట్రాడినరీ ఎన్సైక్లోపీడియా చర్చ్ గురించి నువ్వేమైనా పుస్తకం రాస్తావా? అది ఏమైనా స్ఫురణ సంఘంలో నువ్వేమైనా దూరుతావా? ఎందుకు ఈ గొడవ అంటే అచ్చే అవన్నీ కావాలా, అన్నీ తెలుసుకోవాలా. ఎక్స్ట్రా కుతూహలం పాస్టర్ గారు భార్యకి కూడా ఉండదు అంత కుతూహలం మనకు ఉంటుంది. దయచేసి అలాంటి వాటికి మితానుభవం కలిగి ఉండేలాగా ప్రయత్నించండి. ఇది స్త్రీ పురుషులు ఇద్దరికీ చెప్తున్నటువంటి విషయం. పురుషుడు మితంగా అనుభవం ఉండి స్త్రీ ఉండకూడదా అన్నది కాదు, ఇక్కడ ఇద్దరికీ సంబంధించిన విషయం. ఇద్దరూ చాలా కంట్రోల్లో ఉండాలి. తర్వాత ఇంకో మాట చెప్తుంది, స్వస్థ బుద్ధి కలిగిన వాడై ఉండాలి. స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి. ఇక్కడ మీరు అధ్యక్ష పదవి అనగానే ప్రతి ఒక్కరు పాస్టర్ పని గురించి ఆలోచిస్తున్నారేమో. కాదు. సంఘంలో ఏ చిన్న పెద్దరికాన్ని నువ్వు తీసుకోవడానికి ఇష్టపడినా ఈ హెచ్చరికలు చాలా మాన్యమైనవి, ఉపయోగకరమైనవి, అవి అనుసరించే యోగ్యమైనవి, అది వాక్యము. కాబట్టి దానిలో ఏమి రాసున్నా అది ఎవరికి అన్నది మీరు చూడద్దు. బైబిల్లో చాలాసార్లు మనం మోసాలు ఎక్కడ గురుతూ ఉంటే చిన్నపిల్లలారా అన్నారు అనుకోండి, అది ఓన్లీ పిల్లలకు అనుకుంటాం. వయసును బట్టి చూసే యోహాను పత్రికలో పిల్లలారా అంటాడు, ఎందుకంటే అతను అప్పటికే ముసలోడు అయిపోయాడు జాను, కాబట్టి మనకి పిల్లలారా అని చెప్తాడు. అదే మీరు పెద్దలారా అన్నాడు అనుకోండి, ఇది ఓన్లీ బిగ్గర్స్ యంగర్స్ కాదనుకుంటారు. కుదరదు, అందరికీ సంబంధించి. స్త్రీలారా అన్నాడు, ఓన్లీ స్త్రీలకు సంబంధించింది కాదు, ఇట్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్ టు మేల్. అలాగే పురుషులారా అన్నాడు అనుకోండి, అలాగే సేవకులారా అన్నాడు, ఇది ఓన్లీ పాస్టర్స్. ఇలాగేం తీసుకోకండి. బైబిల్ ఈజ్ జెండర్ ఫ్రీ,
బైబిల్ ఈజ్ ఎ కమ్యూనిటీ ఫ్రీ, బైబిల్ ఈజ్ ఎ ఏజ్ ఫ్రీ, బైబిల్ ఈజ్ ఎ సెక్స్ ఫ్రీ. అన్ని విషయాలకు అందరికీ సంబంధించిన విషయాలు బైబిల్ రాయబడి ఉన్నాయి. కాబట్టి దీనిలో ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్, ఇండియా, అబ్రాడ్ ఇట్లాంటి ఏ క్లాసిఫికేషన్స్ నువ్వు ఇవ్వద్దు. కలర్, క్రీడ్, క్యాస్ట్, కమ్యూనిటీ అన్నిటికీ కూడా ఒకే వాక్యం, ఒకే స్థాయి. ఆత్మ ద్వారా జరిగే పరిచర్య ఇది గుర్తించండి. అందుకని మితానుభవుడు కలిగి ఉండటం, స్వస్థ బుద్ధి కలిగి ఉండుట. స్వస్థత, స్వస్థ బుద్ధి, మంచి బుద్ధిని స్వస్థ బుద్ధి అన్నాడు తెలుగు బైబిల్లో. అంతకుమించి పెద్దగా ఇంకా అంటే కొన్ని పనులు మనం చేసేటప్పుడు అవి చాలా మంచిగా ఉండాలి, అవి ఆనరబుల్గా ఉండాలి, అది ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండగలిగేటువంటి మంచి అది మనం మంచి అనే విషయం మీరు చూస్తే అద్భుతం ఏంటో తెలుసా అండి. బియ్యం ఉడికినయా లేదా చూడటానికి కొండంతట్లో చెయ్యట్టి కింద నుంచి దేవక్కర్లా, ఒక మెతుకు పట్టుకుని అది ఉడికిందో లేదో చెప్పేస్తాం. మంచి అనేది ఒక మెతుకుతో చూడగలిగింది, చెడు అనేది ఒక మెతుకుతో చూడలేంది. ఇదే డిఫరెన్స్. ఒక మెతుకుని చూసి ఇడు అరే సూపర్ చెడ్డోడ్రా అని అంటానికి లేదు. మళ్ళీ మంచి విషయంలో మాత్రం ఈ విషయం, ఎందుకంటే ఆ లక్షణాలు ఎక్కడిలో నుంచో ఒకటి వస్తుంది కాబట్టి, కానీ చెడుది అలా కాదు. కాబట్టి గమనించండి. అందుకని స్వస్థ బుద్ధి అంటే వాళ్ళు చేసేటువంటి పనులు ఆ బుద్ధి కలిగినటువంటి పరిస్థితులకు తగిన రీతిగా వాటన్నిటిని కొనసాగించుకుంటున్నట్లు చూసుకోవాలి. తర్వాత మర్యాదస్తుడు అయ్యి ఉండాలంట. అంటే అమర్యాద కాకుండా మర్యాద అంటే మొదటి బేసిక్ మర్యాద ఏంటి? మనుషులు చూసిన వెంటనే పలకరించటం ఒక మర్యాద. ఏంటండి? పలకరించడం. మొహం అలాగే ఇట్టుకుని ఒక రకంగా వెళ్ళిపోయి అదేదో నువ్వు ఒక గన్మెన్ లాగా లేకపోతే బ్లాక్ క్యాట్ కమాండో లాగా సైలెంట్గా జొర్రగా వెళ్ళిపోయి సొర్ర గుర్రుని చూసుకుంటూ వచ్చేస్తుంటే నవ్వాలా, పలకరించు, ప్రేమగా ఉండు. మర్యాదలో ఒక చక్కటి అనుభవం ఏంటంటే కళ్ళతో కానీ, ముఖంతో కానీ, చేతులతో కానీ పలకరించు. ఇప్పుడు దేవునికి స్తోత్రం, కరోనా వచ్చింది కాబట్టి 2 చేతులు ఎత్తి నమస్కరించు. చక్కగా వందనాలండి అని చెప్పండి. ప్రభునామంలో మీ అందరికీ నా కృతజ్ఞతలండి అని చెప్పండి. మిమ్మల్ని చూడడం సంతోషం అండి అని అయ్యా బావా అనుకుని వెళ్ళిపోయి మీద పడిపోకండి. అది ముట్టుకోకూడదని చెప్తున్నారు కాబట్టి ఎవరిని చేటు వస్తుందో తెలియదు. నీ వల్ల సంఘానికి దేవునికి అవమానం తేకుండా చూసుకోండి. సో చక్కటి మర్యాద, పలకరించడం. ఇక్కడ జెంటైల్ ఆర్ క్రిస్టియన్ అది ఇమ్మెటీరియల్, చర్చిలో కాదు, చర్చి బయట కూడా జరగాల్సిన విషయాలు చెప్తున్నా. చక్కటి మర్యాద అనే దానిలో మొదటిగా పలకరించు. అది స్త్రీయా పురుషుడా, నేను ఏమైనా చూస్తే వాడిని నా మీద ఏమైనా వెహికల్ చూపులు, ఎంగిప్ చూపులు చూస్తాడేమో, అవన్నీ డిఫరెంట్ మ్యాటర్. ఎందుకంటే నీ కళ్ళల్లో, నీ హృదయంలో పరిశుద్ధత ఉన్నంత వరకు పాపం బయటికి రాదు. నీకు ఆ పాపం వస్తుంది అని నువ్వు అనుకున్నావు అంటే నీ హృదయంలో మోసం ఉంది, నీలో ఆ దురాశ ఉంది, నీలో ఆ వేశ్యాగమనం ఉంది, నీలో ఆకర్షించినటువంటి కోరిక కలిగి ఉన్నావు. కాబట్టి నీ కళ్ళలో నుంచి ఆ కామం బయటికి వెళ్ళడం వల్ల అవతల వాడు ఆకర్షించబడతాడు. అలాంటివి ఎందుకు వస్తున్నాయి నీకు అనుమానాలంటే నీ హృదయం చెడిపోయింది. దాన్ని సరి చేసుకోవడానికి సంఘంలోకి వచ్చావు. అంతేగాని ఇక్కడ ఉన్నది ఇదేంటంటే ఇది ఆ ఆరోగ్యాలను, ఆత్మీయ ఆరోగ్యాలను బాగు చేసే పాఠశాలే కానీ, ఇది నీ ఆరోగ్యాన్ని శుభ్రంగా సిద్ధపరిచే వైద్యశాలే కానీ, నీ జీవితాన్ని సంతోషింపజేసే పాఠశాల, రంజింపజేసే క్లబ్ కాదు చర్చ్ అనేది. సో గమనించు, ఖచ్చితంగా నీ హృదయంలో నుంచి పరిశుద్ధత, నీ కళ్ళలో నుంచి, నీ మాటలో నుంచి పరిశుద్ధత వెళ్తుంది. ఆ ప్రేమ అవతల వారిని ఆకర్షించేలాగా ఉంటుంది. అది మర్యాదకు మొదటి సూచన. గమనించండి. సో మిగిలిన మర్యాదలు మీకు తెలుసు. ఆ తర్వాత విషయం ఏంటంటే అతిథి ప్రియుడు. ఎవరైనా అతిథి వస్తే వాళ్ళని చాలా జాగ్రత్తగా ఎప్పుడు వెళ్ళిపోతారు అనకూడదు, ఏం చేస్తారు అనకూడదు, ఎన్నాళ్ళు ఉంటారు అంటే ఇది అతిథి ప్రియత్వం కాదు. అంటే వాళ్ళని తీసుకుని వాళ్ళకి మనం చక్కగా కూర్చోబెట్టుకుని హాస్పిటాలిటీ, చక్కగా వాళ్ళకి కావాల్సినవి ఏంటి, ఆ సమయం ఏంటి, ఏది ఇష్టపడతారు, ఏది తీసుకుంటే మంచిది, ఎలాంటి మర్యాద అని మన శక్తికి మించి, తాహతకు మించి కాకుండా, ఇష్టం వచ్చినట్టు మీ ప్రెస్టీజ్ని ప్రకటించేదిగా కాకుండా, అప్పులు చేసి గొప్పలైపోయి పద్ధతులకు కాకుండా, చక్కటి సంఘంలోనూ అలాగే కుటుంబంలోనూ ఇంటి బయట కూడా ఆత్మీయమైనటువంటి ఆతిథ్యాన్ని ఇవ్వగలిగే స్థాయిని మనం నేర్చుకోవాలి. ఇవన్నీ సంఘంలోనికి రాకముందు నేర్చుకోవాలా, వచ్చాక నేర్చుకోవాలా? సంఘంలోనికి వచ్చేటప్పటికే నువ్వు నేర్చుకుని ఉండాలి. కానీ సంఘంలోకి వచ్చాక ఈ క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. నీకు కొన్ని తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మన భారతదేశం ఏమి వర్ధమాన దేశం కాదు, అభివృద్ధి చెందుతున్న దేశం. కాబట్టి కొన్ని అలవాట్లు, కొన్ని బలహీనతలు, కొన్ని బలాల మధ్యలో నడుస్తూ ఉంటాం. మనం అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం. కొంతమంది మంచి వారిని చూసి వాళ్ళకి తీసుకుంటాం, కొంచెం మంచి వాళ్ళని చూసి ఇలా చేయకూడదని తెలుసుకుంటాం. వీటిలో క్రీస్తు సంఘము అభివృద్ధి పొందేటట్టు ప్రతి ఒక్కరూ ఇలాంటి నాయకత్వ లక్షణాలను పెంచుకోవటం అనేది రెండవ పిలుపు. ఈ పిలుపును ప్రతి ఒక్కరు గుర్తించమని మనవి చేస్తున్నారు. అంతేకాకుండా అతిథి ప్రియుడు అనే విషయం మీరు జాగ్రత్తగా తీసుకోండి. తర్వాత బోధింపదగిన వాడునై ఉండుడి. బోధించాలి అంటే అవసరమైనప్పుడు వాళ్ళకి ఏదైనా చెప్తే వాళ్ళు ఆ విషయాన్ని చక్కగా కన్వే చేయగలగాలి. దానికి యాడింగ్స్, సబ్స్ట్రాక్షన్స్ లేకుండా చక్కగా కమ్యూనికేషన్ ఇవ్వగలగాలి. అట్లాగే దేవుని సంబంధమైన విషయాలను కూడా వాళ్ళకి చిన్న చిన్న గుంపులుగా అప్పగించినప్పుడు సంఘంలో, సంఘ కాపరి సహకారంలో, ఆయన ఆధ్వర్యంలో, ఆయన క్రింద ఉండి కొన్ని మాటలు
మాట్లాడాల్సి వచ్చినప్పుడు చక్కగా చెయ్యాలి. ఆ మాత్రం బోధించటం రావటం అనేది నీ ఆధిక్యతగా ఫీల్ అవ్వకూడదు, అది బానిసత్వంగా ఫీల్ అవ్వాలి, అది దేవుని యొక్క కృపను బట్టి ఫీల్ అవ్వాలి. అదేమంటారంటే ఆ చైర్మన్షిప్, లేకపోతే ఆ స్టేజ్ మేనేజ్మెంటు, లేకపోతే కొన్ని ప్రకటనలు చేయటం, ఇలాంటి సంఘాల్లో చూసేటప్పుడు వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అయిపోతుంటారు. అసలు ఎలాగుంటారంటే వాళ్ళే ఏకంగా దేవుని దూతలా కనపడుతుంటారు. జాగ్రత్త, ప్రధాన దూత పడిపోయింది, నువ్వెంత నిన్నే ఉంచుతాడు అనుకున్నావు దేవుడు. అసలు ఆ గీరా గొప్ప ఏముండవు ప్రభు దగ్గర, దీనుడే, సాత్వికమే, పూర్తి స్థాయి వదిలేసుకోవడమే. లూసిఫర్కే అవ్వలేదండి, రికమెండేషన్ లేకుండా పోయాడు కిందకి, నువ్వెంత దబ్బని పడతావు. కాబట్టి వద్దు, దయచేసి ఎక్కడ కూడా అలాంటి బోధింపదానికి ఏ అర్హత జాగ్రత్తగా చూసుకోండి. బైబిల్లో మీకు 2 లేక 3 వచనాలు మనకి కాంట్రాస్ట్ కనపడతాయి. మీలో ఎక్కువ మంది బోధకులు కాకుడి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మీరు బోధించదగినట్టు ఉండండి. 3వ కాంట్రాస్ట్ ఏంటంటే కాలమును బట్టి చూస్తే మీలో ఈ పాటికి మీరు బోధకులై ఉండాలి. ఇప్పుడు ఏంటి అర్థం, ఈ 3 గుద్దుకుంటే మనకి ఇదేంటి, అవద్దంటాడో పక్క, అవమంటాడో పక్క, టైంని బట్టి చూస్తే నువ్వు చెయ్యాలని చెప్తాడు. అంటే ఈ 3 కలిసి ఎంత ఉండాలో, ఎంత ఉండకూడదో, ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉండకూడదో ఆ క్రమంలోకి ఆత్మ నడిపింపుకు లోబడాలి. బట్ అల్టిమేట్గా అయితే యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు టీచ్ ఆర్ ప్రీచ్. బోధ అనేది టీచ్, ఓకే, ప్రీచ్ వేరు, బోధించటం వేరు. మనం ఆ ప్రదేశాల్లో నేర్పించుట, లేక ఇంకో మాట చెప్పాలంటే టీచింగ్కి ప్రీచింగ్కి చాలా తేడా ఉంది. సంఘం బయట సువార్థికుడు వచ్చి నేర్పించడు, టీచ్ చేయడు, బోధ చేయడు. తనేం చేస్తాడంటే సువార్తను ప్రకటించి వెళ్ళిపోతాడు. సంఘ కాపరి వాటిని బోధిస్తాడు. అంటే వీళ్ళకి విశదీకరించి అర్థమయ్యే స్థాయిలో, నేర్పగలిగిన స్థాయిలో చిన్నపిల్లలు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు, బలహీనులు ఉంటారు, మరి రకరకాల అర్థం చేసుకోవడంలో తక్కువ స్థాయి కలిగిన మాంద్యులు ఉంటారు. అన్నిటినీ ఏం చేస్తాడు, ఈయన బోధించుకుంటాడు. కాబట్టి అలాంటి విషయాలలో బోధించుకునేటువంటి ఉపకారాత్మ మనం కలిగి ఉండాలి. సువార్థికుని పని అందరూ ఉన్నా ప్రత్యేకించబడిన వాళ్ళు ప్రత్యేకమైన సువార్త ప్రకటిస్తారు, అది వేరే విషయం. ఓకే, ఇంకొక మాట 3వ వచనంలో అంటాడు, మద్యపానీయు తాగొద్దు. ఏం తాగొద్దు, ఏది లేకపోతే నా ప్రాణం ఉండదు అనుకుంటావో అది తాగొద్దు. అది టీ అవ్వచ్చు, కాఫీ అవ్వచ్చు, డ్రింక్ అవ్వచ్చు, ఆల్కహాల్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, మంచినీళ్ళు తప్ప ఏదైనా సరే. సో కారణం ఏంటి అంటే అవి తాగితే అనేది ఆ దినాలలో వాతావరణాన్ని బట్టి వాళ్ళ శరీర ఆరోగ్యాల కొరకు ఒక పానీయంగా దాన్ని ఉండేది. దాన్ని పొలవబెడితే మద్యం, మామూలుగా ఫ్రెష్గా తీసుకుంటే వైన్. ఈరోజు మనం కమ్యూన్ సర్వీస్ తీసుకునేది పులిసిన వైన్ కాదు, అది పరిశుద్ధ రక్తంగా మార్చబడటానికి ఉపయోగపడినట్లుగా దాన్ని ప్రకటించుకుంటున్నటువంటి ద్రాక్షరసం. బట్ వేరస్ దిస్ అయితే ఇది డిఫరెంట్. ఎందుకు, పులిసినది, కిక్ ఇచ్చేది, మొత్తం ఇచ్చేది, థ్రిల్ ఇచ్చేది, జిమ్ అనిపించేది, అలాంటివి తీసుకోకూడదు. అది మద్యపానిగా ఉండొద్దు అన్నాడు. ఏమవుద్దంటే ఒకళ్ళు ఉంటే ఏమవుద్ది అనే విషయంలో ఒకటి వివరం. ఒకవేళ అక్కడ అందరూ మనం చూసి ఎవరికైనా ఈ తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, అక్కడంతా జరుగుతుండేటప్పుడు వార్త ఎలా వెళ్ళిపోద్దండి. పేకాట ఆడేవాడికి, వ్యభిచారం చేసేవాడికి, ఈ తాగుడోడికి ఈ 3 లక్షణాలు ఎలా ఉంటాయంటే వార్త భలే సైలెంట్గా అందిస్తారండి. వాడికి అంత సైక్ చేస్తాడు. ఇక్కడే ఉన్నట్టుంటాడు, 5 నిమిషాల తర్వాత చూస్తే మనిషి కనపడ్డాడు. ఏంటి సంగతి అంటే అక్కడ దురద అయిపోతుంటుంది, వీడి చేతులు లాగేస్తుంటాయి ఈ ప్యాకెట్ గడికి, వీడి సైలెంట్గా వెళ్ళిపోతాడు. అది చర్చిలోనా, భార్య పక్కన ఉందా, అది ఫంక్షన్లో ఉన్నాడా, పిల్లలు ఉన్నాడా చూడడం, ఆ వ్యసనం అలాంటిది. వ్యభిచారం కూడా అంతే, ఇది కూడా అంతే, మద్యపానం కూడా. అందుకనే సంఘము యొక్క విలువను పెంచుకోవటానికి విలువ తక్కువైన పనులు చెయ్యకూడదు అన్నది మనకి ఇది ఆజ్ఞ. ఓకే, మద్యపాని కాక. తర్వాత కొట్టువాడును కాక, కొట్టకూడదు. ఎవరిని బట్టి వాళ్ళని కొట్టేయటం, చేతులు ఎత్తేయటం, ఇష్టం వచ్చినట్టు కొట్టేయటం, బాధేయటం, ఇలాంటి పని చేసేవాడు ఉండకూడదంట. ఎందుకు కొట్టేవాడుగా ఉండకూడదు అనే విషయం చాలా స్పష్టంగా చెప్తుంది బైబిల్. ఎలాగా, ఏ విషయంలోనైనా అంటే కొంతమంది పురుషులు భార్య మీద అహంకారాన్ని చూపడానికి, చేతకానితనాన్ని ప్రదర్శించడానికి మొదట రంకిలేస్తారు, అంటే సౌండ్ పిచ్ పెంచుతారు. వాడు చేతకానుడు అని అర్థం. అంటే చేతకానుడువా అని అంటే నువ్వు మగాడువా అన్న డైలాగ్ కాదు ఇది. చేతకాక ఏమీ చెయ్యలేక ఉక్రోషానికి కొట్టేయటం అనమాట. అరిచేసి ముందు, ఆ తర్వాత కొట్టేస్తే వాళ్ళు కామ్ అయిపోతారు కదా అనుకుంటాడు. వాళ్ళు ఏం కామ్ అవ్వరు. బాంబుకు ఇంకో తాడు చుట్టినట్టే, ఇంకొక 4 తాడు చుట్టినట్టే నువ్వు రెచ్చిపోయావంటే. ఏమో తెలుసా, ఎక్కువ చుట్టే కొద్దీ ఎక్కువ శక్తివంతంగా పేలద్దండి బాంబు. ఎంత టైట్ కొడితే అంత పెద్ద ఎక్స్ప్లోజన్ పెరిగిపోద్ది. జాగ్రత్త, అది ఒక రోజు పెరుగుద్ది, పేలుద్ది. ఆ పేలిన తర్వాత నువ్వు పీస్ అయిపోతావు అంతే. అలాంటివి ఎప్పుడు తెచ్చుకోవద్దు. ఎప్పుడు కూడా అరవద్దు, ఎప్పుడు కూడా కేకలు వేయొద్దు, ఎప్పుడు కూడా వాళ్ళ మీద అజమాయిషీ చేయాలని కుటుంబం మీద కానీ, పెద్దలుగా బయట వాళ్ళ మీద కానీ, లేకపోతే సంఘంలో కానీ, ఆఫీస్లో కానీ ఎక్కడ కూడా ఇలాంటి అజమాయిషీ చేసేటువంటి కొట్టడం అనేటువంటి పనిని చేయవద్దు. చాలామంది ఈ మధ్య కాలంలో దానికి ఆసరాగా ఒక పదాన్ని తీసుకున్నారు. ఇది నేను ఖండిస్తున్నాను. దైవసేవకులారా, దయచేసి మీకు ఇలాంటి పరిస్థితి వస్తే కనుక నేను సలహా కూడా చెప్తాను, అది చేయండి. ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే వాళ్ళ చేతిలో ఏది ఉంటే అది ఇసురు కొట్టడం.
అది రిమోటా, సెల్ ఫోనా, లేకపోతే ఇంట్లో గరిట, తింటున్న కంచమా అనవసరం. ఇసురు కొట్టేసి కోపాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తారు. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ప్రారంభమవుతుంది. అది వాళ్ళు ఎక్కడో చూశారు. ఎక్కడ చూశారు? అమ్మ నీలో కానీ, అన్న నాన్న నీలో కానీ చూసి ఉంటాడు. అడు నెలల బేబీయే గుర్తుపట్టేస్తాను రోజులు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి పిల్లల దగ్గర. ఒక తరాన్ని తయారు చేయడానికి దేవుని బహుమానం నీకు ఇస్తాను, పాడు చేసే అర్హత నీకుందా? పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచాలి, ఎంత క్రమంగా తల్లిదండ్రులుగా మనం ఉండాలి. కాబట్టి చూసుకోండి, ఈ కోపాన్ని ఇసిరి కొట్టేసి తిట్టేయటం, అరిచేయటం, కొట్టేయటం అనేది కామన్గా చేస్తున్నాం. దీనిలో ఉండే వీక్నెస్ ఏంటో తెలుసా? అందరూ చెప్పినాను, అయ్యగారికి బీపీ వచ్చింది. బీపీ అవడకలేదు, అందరికి ఉంది వీపు. ఆ బీపీ అంటే అది నువ్వు సమర్థించుకునే దానిగా చేస్తున్నావు. నీకు బీపీ రాకూడదనే బైబిల్ చెప్తున్నాడు. ఒరే బాబు, నువ్వు బీపీ ఉంటే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళు, బీపీకి ట్యాబ్లెట్లు వేసుకో. బీపీ ఉంటే స్టేజ్ మీదకి రాకు, బీపీ ఉంటే ప్రజల ముందుకు రాకు. ఎందుకంటే ఉంటే రక్తం మరిగిపోతుంది కాబట్టి రష్ అయిపోతుంది, తర్వాత నువ్వు ఏదో తప్పు చేయబోతావు. అలాంటి పాపం చేసే స్థాయికి రాకూడదు. అందుకనే దైవసేవకులారా, మీకు బీపీలు కనుక షుగర్లు కనుక ఎక్కువైపోతే కొద్ది రోజుల పాటు మీరు పక్కకి వెళ్ళిపోయి మూలను కూర్చోండి, దానికి రెస్ట్ తీసుకోండి, దేవుని బలం పొందుకోండి, ఆత్మ యొక్క శక్తిని పొందుకోండి, వాక్యపు జీవంలో స్థిరపరచబడండి. ఈ లోపుగా మీరు తయారు చేసిన తర్ఫీదు చేసిన బిడ్డల్ని ఆ ప్రదేశంలో నుంచోబెట్టండి. దూరంగా ఉండి వాళ్ళకి ఆలోచన చెప్పండి, జ్ఞానం ఇవ్వండి, అనుభవం ఇవ్వండి, ఉపాయం చెప్పండి, శక్తితో ఇంపండి, భారం కలిగి మోకరించి ప్రార్థన చేయండి, వారందరినీ దేవుని కొరకు సిద్ధపరచండి. ఇది సంఘము. నీతో జరిగిపోయేది కాదు. నీ వెనక జరగాల్సిన పనిని కూడా నువ్వు ఇప్పుడు నుంచి దృష్టించాలి. అంతేకాని నా బీపీ అని చెప్పి నువ్వు అరిసిపోతే సంఘం యాక్సెప్ట్ చేస్తుంది. ఈరోజు తప్పుని వాళ్ళు అంగీకరిస్తున్నారు. అది ఎంత దారుణంగా అంగీకరిస్తున్నారంటే, పర్వాలేదు, ఇట్ కెన్ బి అడ్మిటెడ్. మా అయ్యగారు తొడగొట్టినా, అయ్యగారు మేసం మేలేసినా, అయ్యగారు సవాల్ చేసినా, అయ్యగారు ఏంటిది బాధేసి దాన్ని కొట్టేసి టేబుల్ కొట్టేసి రంకిలేసేసినా మా అయ్యగారు గ్రాంటెడ్. దయచేసి దేవుని వాక్యం చెయ్యని పనిని నువ్వు ఆమోదించుకున్న సంఘంలో నువ్వు ఉండడం దౌర్భాగ్యం. యూ షుడ్ గెట్ అవుట్, బయటకు వెళ్ళిపోవాలి దాని నుంచి. ఎందుకంటే ఇంక నువ్వు అక్కడ ఉంటే నీ వల్ల నీ కుటుంబం పాడైపోతుంది. అనేక సంఘాలు ఈరోజు ఇదే స్థాయిలో జరుగుతున్నాయి. బలహీనతలో నుంచి నువ్వు బయటకు వచ్చే స్థాయికి నువ్వు రావాలి. నీ కళ్ళు తప్పు చూడగలిగి, నీ మనసు తప్పని ఎరిగి, నీ ఆత్మ తప్పని మండించు చెప్తుంది అని అంటే దట్ ఈస్ ద టైమ్ యూ షుడ్ కమ్అట్ ఫ్రమ్ ద చర్చ్. దాని నుంచి వెళ్ళిపోవాలంతే. అంతేగాని దాన్ని సమర్థించుకుని మా అమ్మ ఎక్కడే బాప్తిసం తీసుకుంది, నేను ఎక్కడికి వెళ్తానండి, మా అయ్యి ఎక్కడికే వెళ్తాడండి, ఇది మా తల్లి సంఘం అండి. తల్లి సంఘం పిల్ల సంఘాలు లేవు, క్రీస్తు సంఘం ఒకటే ఉంది. కాబట్టి ఆ సంఘంలో నువ్వు ఉండడానికి తగదు. దానివల్ల నీ పిల్లలు జనరేషన్ పాడు చేస్తావు, బయటికి వెళ్ళిపోవాలి. ఇది ఎలాంటిది అన్నది అనవసరం, మీరు చూసుకోండి. అది ఎన్ని సంవత్సరాలు చర్చ్ అయినా, ఎన్ని సంవత్సరాల పాస్టర్ల వంశమైనా యూ షుడ్ కమ్అట్. దానికి ఏదో 2 గంటల్లో నువ్వు అక్కడ కనిపించి ఆరాధన చేసుకుని వచ్చేస్తావు, మనకి ఎందుకులే అనుకుంటే అదే చెప్తున్నాడు ప్రభు. సంఘంలో ఇలాంటి క్రమమునకు మనము ఎదుగుతూ ఉండాలి అనేటువంటి విషయం. తర్వాత కొట్టువాడు కాకూడదు. ఎవరిని కూడా కొట్టకండి. అది పిల్లల గురించి తర్వాత చెప్తాను. అందుకని భార్యని భర్తల మధ్యలో కొట్టుకోకండి, ఎవరిని బయట కొట్టుకోకండి అని చెప్తున్నాను. తర్వాత సాత్వికుడుగా మారాలి. చక్కటి పీస్ఫుల్గా సాత్వికంతో మాట్లాడేటప్పుడు 2 లక్షణాలు ఉంటాయి. అవసరాన్ని బట్టి గద్దిస్తాడు, వెంటనే ప్రేమిస్తాడు. అవసరాన్ని బట్టి కోపడతాడు, పాపం చేయకుండా కలుసుకుని బ్రతుకుతాడు. ఇది సాత్వికంలో ఉండేటువంటి లక్షణం. ఇది తెలుసుకోండి. ఎప్పుడైతే సాత్వికంతో వాడు నడిపించబడతాడో, తప్పు పర్వాలేదులే, అంకుల్ ఉన్నాడా పర్వాలేదులే అనేలాంటి స్థాయికి మనం దిగజారుతాం. పర్వాలేదులే అనే స్థాయికి దిగజారడం కాదు, భయపడాలి. అమ్మో ఆయన ఏమీ అనరు కానీ, ఆమె ఏమీ అనదు కానీ అనే స్థాయికి మన పెద్దరికాన్ని నిలబెట్టాలి. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఈ మధ్య కాలంలో మనం గమనిస్తున్నప్పుడు సాచ్యురేటెడ్ చర్చ్ ఉంది. ఇప్పుడు ఇది ఇంక్రీజ్ అవుతున్న చర్చ్ లేదు. గ్రాఫ్ చూస్తే అంత సాచ్యురేట్ అయిపోయింది. ఎక్కడ సాచ్యురేట్ అయిపోయింది అంటే 35 to 45 మధ్యలో సాచ్యురేటెడ్ చర్చ్ కనపడుతుంది. యంగ్ జనరేషన్ చర్చ్లోకి లేదు. అందరూ నారాయణ చైతన్య కాలేజీలోకో లేకపోతే ఇంకెక్కడో రెసిడెన్షియల్ కాలేజీలో హాస్టల్లోకో దూరిపోయినాయి. ఇప్పుడు ఈ సాచ్యురేటెడ్ చర్చెస్లో ఈ 35-40స్కి వచ్చేసేటప్పటికి ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే, కెరియర్ ఈజ్ ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఈజ్ ఇంపార్టెంట్, పొజిషన్ ఈజ్ ఇంపార్టెంట్. దానిని చూపించుకోవటానికి సంఘంలో చూపిస్తున్నారు తప్ప క్రీస్తు యొక్క పరిపూర్ణతకు రావడానికి ఎవడ హృదయం సిద్ధంగా లేదు. అందువల్ల ఏంటంటే, నేను ఇప్పుడు ఒకవేళ ఎవరైనా నా పక్కన ఉన్న పిల్లలు ఎవరైనా కరెక్ట్ చేద్దాం అనుకుంటే, నాకెందుకు వచ్చిన గొడవరా బాబు అని నేను సైలెంట్ అయిపోతున్నాను. ఈ సాచ్యురేటెడ్లో ఈ బలహీనత ఏర్పడి సంఘాన్ని నిర్వీర్యపరుస్తున్నారు. అలా కాకూడదు. ప్రతి ఒక్కళ్ళు బాధ్యులే, ప్రతి ఒక్కరికి పిలుపు ఉంది. సంఘ పెద్దరికాన్ని మొదటగా మీరు తీసుకోవడం నేర్చుకోగలిగితే, అందరి క్షేమం కొరకు మీరు చేస్తున్నారని దేవుని యొక్క సంఘంలో మీరు అనుకోగలిగితే, నీ కుటుంబాన్ని సిద్ధపరచుకుంటావు. భవిష్యత్తులో నువ్వు సేవకుడిగా, నాయకుడిగా సిద్ధపరచబడినప్పుడు దానిని కూడా క్రమశిక్షణలోకి తెచ్చుకోగలుగుతావు. అందుకు ఈ విషయాలు మొదటగానే మనం
లక్షణాలు నేర్చుకోవాల్సినటువంటి ఇవి లీడర్షిప్ క్వాలిటీస్ కాదండోయ్. దయచేసి క్రిస్టియన్ చర్చ్ చాలామందికి ఈరోజు అడ్మినిస్ట్రేషను లీడర్షిప్ నేర్పిస్తున్నాయి. స్వతహాగా మనము క్రీస్తు సంబంధులైనటువంటి నాయకులమే, కానీ క్రీస్తు యొక్క నాయకత్వం ఏంటంటే అందరికీ పరిచర్య చేయటం, అందరి మీద కూర్చోటం కాదు. మీరు పాత నిబంధనలో నాయకుడు పెనసు నాయకుడు అని స్టార్ట్ అవుతుంది, బోల్డ్ మంది నాయకులు వస్తారు. అందుకని అలాంటి నాయకులుగా మీరు ఉండడానికి ప్రయత్నం చేయకండి. మనం ఎలాంటి నాయకులు, మీలో అధికారం చేయవాడు అందరికీ దాసుడు. ఇది నాయకత్వం అంతే. ఇది క్రీస్తు బోధించిన నాయకత్వం. ఇంతకుమించి ఏ నాయకత్వం గొప్పది కాదు. సో యు ఆర్ అండర్ సర్వీస్, యు ఆర్ అండర్ ట్రెమండస్ టు ది ఫీట్. కాళ్ళ దగ్గర దిగగలిగే స్థాయికి నువ్వు తగ్గిపోవాలి, అంత విపరీతంగా తగ్గిపోగలగాలి. ఆ స్థాయిలోనే మనం ప్రేమను చూపించుకోవాలి. తర్వాత సాత్వికుడిగా ఉండాలి. తర్వాత జగడమాడకూడదు. జగడమాడడం అంటే తెలుసు కదా మనకి, జగడాలు కొట్టుకోవటం, రకరకాల మాటల యుద్ధాలు అనమాట. జగడాలు అన్న చేతలు లేకుండానే నోటితోనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కవ్వించడం, రెచ్చగొట్టడం, తిట్టడం, అరవటం, నిందలు వేయటం, కేకలు వేయటం, అవతల వారికి పాత తప్పుల్ని తీసి తవ్వటం, అవసరమైతే ఇంకెవరి మీదో పెట్టి వాళ్ళ మీద రెచ్చగొట్టేటువంటి పద్ధతులను వాడడం, అవసరం బట్టే చాలా రకాలైనటువంటి జగడ చర్యలు చేస్తూ ఉంటాం. ఇవి మనం చెయ్యకూడదు, ఎవరితోనూ చేయకూడదు. ధనాపేక్ష ఉండకూడదు, డబ్బు సంపాదించుకునేటువంటి ఆపేక్ష ఉండకూడదు. సంఘంలోకి వచ్చిన తర్వాత వ్యాపారాలు చేయటం, సంఘంలోంచి మనుషులను అడ్డు పెట్టుకోవటం, సంఘంలో ఉన్న వారి దగ్గర నుంచి డబ్బును తీసుకోవటానికి ఏ రకమైన పద్ధతులు వాడాలా. మా అబ్బాయికి ఫీజు కట్టలేదండి, మా అమ్మాయికి పెళ్ళండి, మా వాడికి ఇబ్బంది అండి, మళ్ళీ వాళ్ళకి ఇలాగైందండి, వీళ్ళకి ఇలాగైందండి, ఎప్పుడు బేదార్పులు అరుస్తూ ఎవడిస్తాడా ధనాపేక్ష కలిగినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. దయచేసి సంఘములోనికి వచ్చినప్పుడు నీ ప్రభువు నీ అవసరతలు తీర్చేవాడు అనేది గుర్తించు. ప్రజల ఎదుట ప్రజల దగ్గరికి వెళ్ళి చేతులతో మీ అవసరతలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయకండి. అలా మీరు తీసుకునే కొద్దీ మీరే నష్టపోతారు. ఇచ్చినవాడు బాగానే ఉంటాడు, పొందుకుని నీ కళ్ళు ఎప్పుడు పైకి వెళ్ళవు, కిందే ఉంటాయి. కొండలు తట్టుకొని ఎత్తుతో సహాయం దొరకదు. సహాయం దేవుని నుంచి దొరికేలాగా చూడండి, అది ఎప్పుడు ఇంపార్టెంట్. ఓకే, ధనాపేక్ష లేనివాడు. తర్వాత సంపూర్ణ మాన్యత కలిగి ఉండాలి. చక్కటి మాన్యత, అందరితో కూడా కలిసిపోవాలి, అందరిలో ఫ్రెండ్లీగా ఉండాలి, అందరితో కూడా యూనిటీగా ఉండాలి. చిన్న లేదు పెద్ద లేదు, అందరితో కూడా కలిసిపోవాలి, అందరితో మాట్లాడాలి, అందరితో ప్రేమగా ఉండాలి, అందరితో యోగ్యతగా తీసుకోవాలి. ఇంకా చెప్పాలంటే అందరి దగ్గరికి వెళ్ళేటప్పుడు వారిని మీరు రాలేదా అనేదానికి వాళ్ళు ఎదురు చూడగలగాలి. అలాగని కానుకలు ఇచ్చి, గిఫ్ట్లు ఇచ్చి, ముద్దులు ఇచ్చి, కౌగులింతలు ఇచ్చి నువ్వు రాలేదా అనేలా చూసుకోవచ్చు కూడా, దురాత్వం. దేవుని సంబంధమైన పరిపూర్ణత ఏంటంటే మీ లోటు ఆ ప్రదేశంలో అనేకులకు కనపడేలాగా, మీ సహవాసం కోరుకునేలాగా కనపడాలి. అంటే ఇది స్వార్థంగా చెప్తున్నటువంటి విషయం. అంటే ఒక మనిషి గొప్ప అయిపోవడానికి కాక అతని సంతోషాన్ని అనుభవించడానికి సిద్ధపడేలాగా మనం ఉండాలి. ఒక వారం కనపడకపోతే బ్రదర్ మిమ్మల్ని మీరు నాకు కనపడలేదండి అనే స్థాయికి వారు రాగలగాలి. ఆ స్థాయిలో చక్కటి మాన్యతతో అందరితో కూడా కలిసి సంపూర్ణమైన మాన్యత అంటే మంచి స్నేహానుభవం కలిగి ఉండాలి. తర్వాత తన పిల్లలను స్వాధీనపరచుకోవాలి. ఇది ఇంపార్టెంట్. పిల్లలని స్వాధీనపరచుకోవాలి. ఎప్పుడైతే నీ కుటుంబంలో నీ పిల్లలు నువ్వు చెప్పిన మాట వినే స్థాయికి రారో, నువ్వు చెప్పే మాటకు లోబడరో, నువ్వు చెప్తున్నటువంటి కనుసన్నలకు పిల్లలు కంట్రోల్లో ఉండరో చాలా ప్రమాదం జరుగుద్ది. పిల్లరా, సంఘంలోనికి వచ్చినటువంటి పిల్లలు సంఘము బయట నువ్వు ఎలా పెంచుతున్నావు అనేది సంఘంలోకి వచ్చినప్పుడు చూపిస్తారు. వాళ్ళు మాట్లాడే వెచ్చలవి డైలాగులు కానీ, సినిమా పోరంబోక్ వేషాలు కానీ, డ్యాన్సులు లేక అభినయాలతో కూడినటువంటి ఈ కార్టూన్ నెట్వర్క్ మూమెంట్లు మొక్కలు పెడుతున్నారు చూసారు ఈ మధ్య పిల్లలు. కార్టూన్ నెట్వర్క్లో వాడు కార్టూను క్యారెక్టర్ ఎన్ని ఫేసులు పెడతాడో ఈ కొడుకు కూతుర్లు అన్ని పెడుతున్నారు ఈ మధ్య. ఎక్స్ప్రెసివ్నెస్, ఏం ఎక్స్ప్రెస్ అంటే అసలు ఆ పిల్లలతో మాట్లాడలేకపోతున్నామండి బాబా, అన్ని డైలాగులు వచ్చేస్తాయి. మరి ఎక్కడి నుంచో పుడతాను నేర్చుకొస్తున్నారు. సో వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా, అంటే పిల్లలని విషయాలలో మీరు ఎప్పుడూ కూడా అవతల వారిని మనం చక్కటి స్వాధీనపరచుకుని, అంటే మన గమనించండి, తల్లులు మీ పిల్లలు మీరు చూసిన వెంటనే అలా అలా అయిపోవాలి అంతాడు. మీ చూపులకు వాడు కంట్రోల్ అయిపోవాలి. అంతేగాని ఇంటికి రారా చెప్తాను అని డైలాగ్ వరకు వెళ్ళకూడదు. ఆ ప్రేమ వాడికి అర్థం అవ్వాలి. ఆ స్థాయిలో తండ్రులు కూడా, ఒకవేళ తల్లుల క్రమంలో లేకుండా పిల్లలు తండ్రుల క్రమంలోకి వస్తే గనక బెటర్ ఎప్పుడు కూడా ఫస్ట్ తల్లి క్రమంలోకి రావాలి, తర్వాత తండ్రి క్రమంలోకి రావాలి. ఇద్దరూ గమనించండి, తల్లి తండ్రి లాలుచి పడిపోవాలి. తండ్రి కొడితే తల్లి దగ్గరికి వెళ్తారు, తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడేమో మీ నాన్న కొట్టేద్దాంరా అనే డైలాగులు వాడకండి. అవునా డాడీ కొట్టారా, ఎందుకు కొట్టారు, ఏమైంది, రా కూర్చో, ముందు నువ్వు ముందెళ్ళి సారీ చెప్పరా, తర్వాత మాట్లాడదాం. ఇది మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ బాగానే ఉంటుంది. అంటే పిల్లడి కోసం మీరు కొట్టుకోకూడదు, ఆడి ముందు మీ ఇద్దరు గట్టిగా మాట్లాడుకోకూడదు. వీడి ముందు అమ్మని కొట్టేసి వాళ్ళ అమ్మింటికి పంపించేద్దాం అన్నారు. ఇలాంటి పిచ్చ డైలాగులు వేసావనుకో
నీ కొడుకు నీకు భార్య ఇద్దరు పోతారు నీ దగ్గర నుంచి, జాగ్రత్త. ఇలాంటి అపవాది అవకాశాలు ఇవ్వకండి. సో చాలా జాగ్రత్తగా ఏంటంటే అమ్మ కొట్టిందనుకో తండ్రి దగ్గరికి వెళ్తాడు, డాడీ మమ్మీ, అవునా మమ్మీ కొట్టారా, ఓకే ఒక నిమిషం కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి వాడితో మాట్లాడి వాడి ఏడు పాపించి వాడి తప్పును వాడి చేత ఒప్పించి మమ్మీ చేత క్షమాపణ అడిగింపించి అప్పుడు తిరిగి ఓకే నన్ను రండి అని చెప్పి ముగ్గురు కలిసిపోవాలి. అది ఒక క్షణం, ఒక గంట లోపు జరిగిపోవాలి. ఎప్పుడు కూడా రోజంతా తిరిగి ఆడిని అలాగే ఉంచి ఇలాగే ఉంచి నేను మాట్లాడను. ఇలాంటి పనికిమాలిన తల్లులు చాలామంది పిల్లల మీద యుద్ధాలు ప్రకటిస్తారు. అందుకే నువ్వు సంఘానికి పనికిరావు, సంఘంలోకి వస్తావు కానీ సంఘంలోకి పనికిరావు. అలా కాకుండా చక్కటి క్రమాన్ని మీ పిల్లలతో మీ అభ్యాసాత్మకమైన జీవితాన్ని చూపించండి. ఇది ఇంపార్టెంట్. తర్వాత ఒక మాట ఉంది, తన ఇంటి వారిని బాగుగా ఏలుబడి చేయవారై ఉండాలి. ఆల్ ద హౌస్ పీపుల్ టు బి అడ్మినిస్ట్రేటెడ్. ఇంటి వారందరినీ చూసుకోవాలి, ఇంటి వారందరికీ చూడాలి. అత్తయ్య, మామయ్య, చుట్టుపక్కల వాళ్ళు, స్నేహితులు, ఆఫీస్ స్టాఫ్, నీతో పనిచేసే కొలీగ్స్, నీ కింద ఉండేవారు, నీ పై ఉండేవారు, తన ఇంటికి సంబంధించిన వారు అందరినీ కూడా మనం ఏం చేయాలంట, చక్కటి ఏలుబడి. అంటే ఎవరికి ఏం కావాలి, ఎంత కావాలి, ఎలా కావాలి, ఎప్పుడు కావాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఈ పరిస్థితి అంతా చాలా జాగ్రత్తగా వాళ్ళందరితో పాటు మనం కంట్రోల్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్. ఎందుకంటే తన ఇంటి వారిని ఏలుబడి చేయలేని వాడు దేవుని ఇంటి వారిని ఎలా ఏలుబడి చేస్తాడండి కదా. కాకపోతే ఇక్కడ చాలామందికి కోపాలు ఆవేశాలు పుట్టించే పనులు ఉంటాయి. సంఘ కాపరి నాయకత్వంలో సంఘమంతటికి తండ్రి పాత్ర పోషిస్తాడు. సంఘంలో పిల్లలందరూ ఒకలాగా ఉండరు. ఒకలాగా ఉండకపోవడాన్ని బట్టి వారందరికీ కావాల్సిన పరిస్థితిని చాలా చాకచక్యంగాను, జ్ఞానంగాను, పరిస్థితులన్నింటిలోనూ చాలా మేలుకరంగాను పనిచేస్తూ ఉంటాడు. ఇది కొంతమందికి అసూయ పుట్టించవచ్చు, కొంతమందికి కోపాన్ని పుట్టించవచ్చు, కొంతమందికి భయాన్ని పుట్టించవచ్చు, కొంతమందికి అనాలోచితమైన ఆలోచనలు కూడా పుట్టించవచ్చు. కానీ తండ్రి పాత్ర కాబట్టి పిల్లలందరినీ చక్కటి క్రమంలో నడిపించడం అనేది బాధ్యత. అలాగే తల్లి పాత్ర. సంఘంలో సేవకుని భారీగా నువ్వు ఉన్నావా, నీది తల్లి పాత్ర. కాబట్టి ఆ తల్లి తన పిల్లలందరిలో రకరకాల మనుషులు ఎలా యూనిటీగా తెచ్చుకుంటుందో అలా తీసుకోవాలి. ఎవరి మీద పక్షపాతం కానీ, ఎవరి మీద ఆకర్షణీయమైన పనులకు కానీ, మరొకరిని మరొకలాగా చూడటం కానీ చేయకూడదు. ప్రతి ఒక్కరిని కూడా చాలా చక్కటి మర్యాదతో, చక్కటి ప్రేమగా వారిని అందరినీ కూడా హత్తుకొని అందరితో కూడా యూనిటీగా ఉంటూ, ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ, ప్రతి ఒక్కరిలో కూడా దేవుని యొక్క ఆ తల్లి ప్రేమను సంఘ కాపరి యొక్క భార్య లేక తల్లిగారు చూపించాలి. అది సంఘానికి మీరు చూపించేటువంటి ప్రేమను బట్టి సంఘం వెలుపల వారు ఆ ప్రేమను పొందుకోగలుగుతారు. ఇది క్రమం. అందుకే ఈ విషయంలో యోహాను భక్తుడు తన తల్లిగారి గురించినటువంటి ఉపదేశం కూడా పెడతాడు మనకి. అంటే ఆ విషయాలలో వారందరినీ కూడా చాలా జాగ్రత్తగానే ఉండాలి అనేటువంటి విషయం మనం గుర్తించండి. ఇక్కడ ఇంటి వారిని ఏలుబడి చేయటం అనే విషయంలో వారందరికీ మనం చేసేటువంటి పనిని కూడా నిర్దిష్టంగా ఉండాలి. వారికి మనకి మధ్యలో ఉండాల్సినంత గ్యాప్ బ్రిడ్జ్ కరెక్ట్గా ఉండాలి. వారికి మనకి ఉండాల్సినటువంటి హద్దు సుద్దు చక్కగా ఉండాలి. ఎక్కడ కూడా దాటిపోకుండా దాని విషయంలో మనం మర్యాద కలిగి ఉండాలి. ఈ ప్రవర్తన నియమావళిని దాటింప చేసుకుని నేనేదో ఉద్ధరిస్తున్నాను అనుకుంటే క్రమం కన్నా అక్రమం విస్తరిస్తుంది. ఈ క్రమాన్ని దయచేసి కొన్ని సందర్భాలలో దేవుని యొక్క సేవకుడిగా అతను దేవుని వాక్యాన్ని ఉపదేశించడానికి మాత్రమే ఉండి సంఘాన్ని సిద్ధపరచుకోవటానికి కావాల్సిన పరిణితి లేకపోయి ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు సంఘ కాపరిగా, యజమానిగా పాస్టర్ గారికి ఇవ్వలేనప్పుడు పాస్టర్ గారికి ఇస్తాడు ఈ పనులు. ఇవన్నీ పాస్టర్ గారు చేస్తారు. ఒకవేళ కొన్ని సందర్భాలలో పాస్టర్ గారికి ఇది ఇవ్వలేదు అనుకోండి, ఖచ్చితంగా నాయకుడిగా తనకే ఇస్తాడు. లేకపోతే సంఘంలో కొంతమంది పెద్దల్ని ఎక్కువ మందిని ఏర్పాటు చేస్తాడు. నాయకుడు తయారవ్వలేనప్పుడు సంఘాన్ని విడిచిపెట్టాడు దేవుడు. కాబట్టి తయారవుతున్నటువంటి వారిని అణిచేయకూడదు. అలాగని కొంచెం ఓవర్ ఉత్సాహం చూపించే వాళ్ళని మనం తీసుకొచ్చేసి వాళ్ళని వేదికల మీదకి లేకపోతే నీకు పక్కన కూర్చోబెట్టుకోవడానికి చేయకూడదు. అందుకే ప్రతి విషయంలో కూడా ఆత్మ నడిపింపు అనేది ఇంపార్టెంట్. దేవుని వాక్యము పూర్తి అవగాహన కలిగి ఉండాలి. సో ఎవరేం చేయగలుగుతున్నారు, ఎవరేం చేయలేకపోతున్నారు, చేయలేని వాళ్ళకేమో ప్రోత్సాహం ఇవ్వాలి, చేయగలిగిన వాళ్ళనేమో సరైన పద్ధతుల మధ్య వాక్యానుసారమైన క్రమంలోకి నడిపించడానికి నాయకుడు సిద్ధపడాలి. ఈ పద్ధతిలో పిలుపును గనక వారికి సిద్ధపరిచినప్పుడు తరువాత వచనం ఏర్పడుతుంది. అందుకే 6వ వచనంలో అంటాడు, అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధులకు లోబడుకున్నట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. సో ఇక్కడ ఎందుకు అంటే కొత్తగా ఎవరైనా ఎంటర్ అయ్యారనుకోండి, పాత ఏదో చర్చ నుంచి వస్తాడు, ఇక్కడ చూస్తాడు, ఇక్కడ కొంచెం వీక్గా ఉన్నట్టు అంటే మనోడు ఎక్కిపోతుంటాడు. మనకు కూడా కొత్త ఎర్రిగా ఉంటుందండి. ఎందుకంటే కొన్నిసార్లు మేము కూడా చేసాం తప్పులు, మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, అనుభవంతోనే చెప్తున్నాను. ఈ నొప్పి వచ్చాడు కదా, దా బాబు దాదా నువ్వు చెయ్యి, నువ్వు చెప్పింది బాగుంటుంది, నువ్వు చేసేది బాగుంటుంది, నువ్వు బాగా చేయగలుగుతావు, ఇది చేయగలుగుతావు, అది చేయగలుగుతావు, అవన్నీ చేర్చి దేవుని నాయకత్వాన్ని పాడు చేయకూడదు. పరిశుద్ధ ప్రదేశంలో అపరిశుద్ధ వస్తువు రాకూడదు. ఆ పరిశుద్ధ ప్రదేశాన్ని అప్పగించి నువ్వు రెస్ట్ తీసుకో
వెళ్ళిపోకూడదు, నువ్వు మరొక వైపు వెళ్ళిపోకూడదు. అదే మెలకువ. సంఘ బాధ్యతలు చాలా మెలకువ కలిగినవి, విశిష్టమైనవి. దేవుని యొక్క సంఘము క్రీస్తు మరణించడం ద్వారా తిరిగి లేచిన మొదటి పునరుద్ధానత సంఘములో కనపడుతుంది. సంఘము క్రీస్తు శరీరానికి సాదృశ్యం. శరీరానికి ఏ చిన్న భాగానికి నొప్పి కలిగినా మొత్తం శరీరం విలపిస్తుంది. శరీరం ఏ ఒక్క అవయవం తెగిపోయినా మొత్తం శరీరము అది వైకల్యంతో మారిపోతుంది. కాబట్టి ప్రతి దారిని, అందుకే యేసుప్రభు అంటాడు, తండ్రి నువ్వు నాకు అప్పగించిన వారిలో నేను దేన్ని ఎవరిని కోల్పోలేదు అంటాడు. అంటే ఏ సంఘానికి మనుషుల్ని ఏర్పాటు చేశాడో ఎవరిని కోల్పోకుండా జాగ్రత్తగా పరిణితి కలిగిన ఆత్మీయతతో నీ నాయకత్వాన్ని సిద్ధపరచుకోగలిగితే, సంఘ పరిచర్య నాయకత్వాన్ని గనక మొట్టమొదటిగా విచారణ చేయే పద్ధతి గనక నువ్వు రాగలిగితే ఎన్నో విషయాలలో ఆత్మీయ పరిణితిని సంపాదించుకోగలుగుతాం. ఇంకా మిగిలిన విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఇక్కడితో ఈ విషయాల యొక్క ప్రత్యక్షత మనం గమనిస్తున్నాం. అందుకని తీతు పత్రికలో మరికొన్ని విషయాలు ఉంటాయి. ఇవన్నింటిని కూడా మీకు గుర్తుంచుకుంటే ముఖ్యమైన విషయాలు నేను మీకు కొన్ని చెప్పేస్తాను. టైటస్ 1:7లో అధ్యక్షుడు అనే పదానికి మీరు తీసుకోవాల్సిన విషయం, సంఘంలో భవిష్యత్తులో మిమ్మల్ని దేవుడు దానికి తీసుకొస్తాడు కాబట్టి దాని కొరకు అనేటువంటి పని మనం గుర్తు చేసుకుందాం. ఈ తీతు పత్రికలో చెప్పబడినటువంటి విషయాలు కూడా మొదటి అధ్యాయం 7వ వచనంలో నుంచే చాలా స్పష్టంగా ఉంటాయి. ఏంటంటే గృహ నిర్వాహకుని వలె ఉండాలి అని అంటాడు. అంటే ఇంటిని నడిపించేటువంటి యజమానిలాగా చక్కగా ఉండాలి, నింద లేకుండా ఉండాలి అని చూసుకున్నాం. అతను స్వేచ్ఛాపరుడుగా ఉండాలంటే ఎవడో కంట్రోల్ చేసేలాగా ఆ భార్య చెప్తే వినాలి, అమ్మ చెప్తే వినాలి, అక్క చెప్తే వినేవాళ్ళు ఉండకూడదు. ముక్కోపి ఉండకూడదు, విపరీతమైన కోపంతో బీపీలు ఆవేశాలు తెచ్చుకోకూడదని విన్నాం. మద్యపాని కొట్టువాడు ఉండకూడదు, దుర్లాభం ఆపేక్షించకూడదు, చెడ్డ లాభాలు తెచ్చుకునేటువంటి పని చేయకూడదు, అతిథి ప్రియుడిగా ఉండాలి, సజ్జను ప్రియుడిగా ఉండాలి, స్వస్థబుద్ధి, నీతిమంతుడు, పవిత్రుడు, ఆశా నిగ్రహం కలిగిన వాడై ఉండాలి. ఈ హితబోధన విషయమే జనులను హెచ్చరించేవాడై ఉండాలి. జాగ్రత్త, ఎవరైనా మంచి బోధ కాని విషయంలో వస్తే మీరు అలా చేయకూడదు, అలా వినకూడదు, అలా వెళ్ళకూడదు అనే విషయం కూడా హెచ్చరించగలిగి ఉండాలి. పాస్టర్ గారు చేయలేడు కానీ మీరు చేయొచ్చు. అలాగే ఎదురాడు వారి మాటలను ఖండించుటకు శక్తి గల వారై ఉండాలి. ఈ మాట తీసుకుని ప్రతి ఒక్కరు ఏంటంటే రెచ్చిపోయి బయట చేస్తున్నారు. అలాంటి పనులకు ఒప్పుకోరు వాక్యం. పెద్దగా నువ్వు ఉండేటప్పుడు సంఘపక్షమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి లేదు. అది నీ అభిప్రాయంగా చెప్పుకో, వెళ్ళి గొడవలు పడు, నువ్వేమైనా చేస్తే పో. అంతేగాని ఇది చర్చి నుంచి రిప్రజెంట్ అయ్యేలాగా, క్రీస్తు సంఘాన్ని రిప్రజెంట్ అయ్యేలాగా, హోల్ యూనివర్సల్ సంఘానికి నువ్వే రిప్రజెంటేటివ్గా చేసే పని కాదు మనది. ఇంకొకటి లాస్ట్ది ఏమంటే ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునేవారు, చక్కటి క్రమం కలిగి బోధ వాక్యమును ఖచ్చితంగా తీసుకోగలిగిన స్థాయికి రావాలి. ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితుల్లో మనం మంచి క్రమశిక్షణ కలిగినటువంటి స్థాయికి, సమయపాలన కొరకు మితమైన అలవాట్లతో ఎప్పుడైతే ఏర్పడతామో ఈ ఆతిథ్యము కలిగినటువంటి పరిచర్యలు అన్నిటి విషయంలో కూడా మనం దేవునిని మహిమపరిచేవారిగా తయారవుతాం. గమనించండి, ఈరోజు రెండు పిలుపులు మనం గుర్తించాం. మొదటిది సువార్థికుడి పిలుపు, రెండవది సంఘ విచారణ లేక సంఘ నాయకత్వం యొక్క పిలుపు. ఈ పిలుపు బిగినింగ్ నుంచి కూడా అర్థం చేసుకుంటూ పెరగాలి. ఇదేదో ఎవడికో సంబంధించింది నాకెందుకులే అనేలాగా కాదు. ఈ పిలుపులలో ఎదుగుతూ ఉండగా మీ సామర్థ్యాలను దేవుడు పెంచుకుంటూ వస్తాడు. సామర్థ్యాలు పెంచుకోవటం ద్వారా విశ్వాసి శిష్యుడిగా వస్తాడు, నాయకుడిగా పెరుగుతాడు, సేవకుడిగా మారుతాడు, పిలుపుని అందుకుంటాడు, పరిచయ ధర్మాన్ని నిర్వహించి పరలోక రాజ్యానికి సంఘాన్ని సిద్ధపరిచి తన వంతు కర్తవ్యాన్ని ప్రభు దగ్గర అప్పగించుకుని నిమిత్త మాత్రుడైన దాసుడును అనే స్థాయికి వచ్చేస్తాడు. నేను ఇన్ని సంఘాలు కట్టాను, నేను ఇన్ని చేశాను, ఏముండవు, ప్రభు మేము నిమిత్త మాత్రులమైన దాసులం, ఇది నువ్వు చేసిన కృప నాయనా అని నిందారహితంగా దేవుని కదట ఆ సంఘాన్ని సిద్ధపరచడానికి గోల్ కలిగి ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పబడిన పరిచర్యలలో మీలో ఎవరికైనా వాక్యం వింటున్నటువంటి యవనస్తులు కానీ పెద్దలు కానీ ఏ 1 లేక 2 లేక 3 లక్షణాలు మీకు కనపడ్డాయి అనంటే నువ్వు మిగిలిన విషయాలను తర్ఫీదు చేసుకోవాల్సిన అవసరం వచ్చేసింది. ఏ 2-3 లక్షణాలు మీకున్నా ఇమ్మీడియట్గా మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఈ విషయం నేను చేయగలను, ఈ విషయం నేను ఇంట్లో చేస్తున్నాను, ఈ విషయంలో నా గురించి సాక్ష్యం ఉంది, ఈ విషయంలో నా వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, కాబట్టి ఈ పని నేను చేయడానికి నిర్ణయత నిష్ఠత కలిగింది అనే స్థాయికి మనం మారి సంపూర్ణమైన క్రమంలోనికి మనం లోబడ్డానికి సిద్ధపరచబడదాం. మరి ఇక్కడితో ఈ విషయాన్ని ఆపుకొని వచ్చే రేపటి దినం మరి మిగిలిన విషయాలకు మనం సిద్ధపరచబడదాం. ప్రార్థన చేసుకుందాం.